మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. రైట్ నో నాతో పాటు ఉన్నాడు టేస్టీ తేజ. నాకు సువర్ణ అనే పేరు చిన్నప్పటి నుండి వస్తుంది తెలుసా. ఎందుకు? నువ్వు యాడికి వెళ్తే ఆడికి వస్తా సువర్ణ. కానీ నువ్వు ఎప్పుడు రావట్లేదు తేజ, నేనే వస్తున్నా ప్రతి చోట. ఏమండి ఆడికి సినిమా హాల్కి వెళ్తే కనపడతారండి అంతే బాబు. వాళ్ళు లేనిపోయింది. ఈరోజు చీరలో బాగున్నారండి మీరు. నువ్వు కూడా చాలా బాగున్నావు, చాలా ముద్దుగా ఇది తయారయ్యావు. అట్టలేదు, నిండుకు సరిపోయే సోఫా కన్నట్టు ముద్దుగా అంటారండి. క్యూట్ గా ఉంటే ముద్దుగా ఉంటారు కదా తేజ. ఎవరు ముద్దు పెట్టరు, క్యూట్ అంటారు అంతే. ఎప్పుడు నుంచి ఇదే చెప్తున్నావు, ఎవరు ముద్దు పెట్టట్లేదు ముద్దు పెట్టట్లేదు అని. సరే అన్నారు మరి. చిన్న కథ కదిలిద్యా. ఏంటి మరి పెళ్ళెప్పుడు? నేను చేసుకోవడానికి రెడీయే. మా ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకున్నా, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న సీజన్ నుంచి ఏమన్నా రివీల్ చేయొచ్చు కదా. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లా. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీ ఎడిటర్ ఎవరు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కటేనా? నీ ఇంటర్వ్యూ వచ్చే ముందు ప్రోమో వస్తుంది ఫస్ట్. ఆ ప్రోమో ఎడిట్ చేసినప్పుడే ఇంటర్వ్యూ చూడాలని ఫీలింగ్ వస్తుంది. ఎంతమంది వచ్చినా ప్రతి వీడియోకి ప్రోమో నేనే కట్ చేసుకుంటా. ఫుడ్ రివ్యూవర్స్ ఉన్నారు కానీ కూర్చొని చిట్ చాట్ అనేది ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీతో చిట్ చాట్ కంటిన్యూస్ గా స్టార్ట్ చేసింది టేస్టీ తేజ. మంచు మనోజ్ గారు నారా రోహిత్ గారితో చేసిన వీడియో నా 100th వీడియో. నువ్వు మనోజ్ గారితో మాడాలంటే టైం ఎత్తుకోవాలి. మనోజ్ అన్నం తట్టుకోవడం కష్టమండి బాబా. రప్ప రప్ప వేస్తానే ఉన్నాడు పక్క నుంచి. అది పర్సనల్ క్యారెక్టర్ చెప్పలేదా తమ్ముడు? నన్ను తీయని చెప్పద్దు. ఎవరి జోబులు ఏ కన్ను ఉందో ఎందుకు. దట్టు రెస్టారెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశాయి. క్రేజీ, ఆల్మోస్ట్ 200+ రెస్టారెంట్స్ చేశా హైదరాబాద్ లో. 200 పైగానా? ఏం చెప్తారు ఇమాన్యుయల్ గురించి? వాడు వెళ్ళి ఏదైతే ఒక మార్క్ క్రియేట్ చేశాడో, నేను ఓపెన్ గా చెబుతున్నా, 2 సార్లు బిగ్ బాస్ కి వెళ్ళి నేను కూడా అంత చేయలేదు. వాడు ఒక్క సీజన్ లో చేసి పడేసాడు. నువ్వు పెట్టే పోస్టులు కానీ శోభా శెట్టి పెట్టే పోస్టులు చూస్తుంటే కొన్ని రిలేషన్స్ అవసరం కోసం వస్తాయి, కానీ మీ ఇద్దరిని చూస్తున్నాడు మాత్రం నిజంగా రియల్ గానే అనిపిస్తుంది. కొన్ని బాండ్స్ అండి ఎందుకు వస్తాయో తెలియదు, అది ఏర్పడిపోయింది. హోప్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. శోభా అనే అమ్మాయి చెప్తున్నా కదా, అదన్నట్టు నేను చెబుతున్నా. అలాంటి పర్సన్ ప్రతి ఒక్క లైఫ్ లో ఒక ఫ్రెండ్ గా ఉండాలి. మన శంకర వరప్రసాద్ గారు మామూలుగా చేయలేదు రచ్చ, బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు రీసెంట్ గా సావిత్రి గారి బుక్ లాంచ్ ఒకటి జరుగుతుంటే నేను మా మదర్ తో వెళ్ళా. నేను పక్కనే ఉన్నాను. మధ్యలోండి హాయ్ సార్ అన్న. హే తేజ బాగున్నావా అన్నారు. బాగున్నా అమ్మ ఫోటో అంటే ఒక నిమిషం వెళ్తున్నా. ఆయన ఆగి పిలిచి ఆ తేజ తీసుకో ఫోటో అని చెప్పి ఫోటో ఇచ్చి ఓకేనా తేజ జాగ్రత్త ఇల్లు అమ్మ జాగ్రత్త అమ్మ బాగున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోయారండి ఆయన. అందుకే ఆయన సినిమాల్లోనే కాదు నిజ జీవితం కూడా మెగాస్టారే. ఇలా నా సీనియర్ కాలేజీలో నాకు ఫస్ట్ లో పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన. ఇటువంటి సక్సెస్లు ఇంకా ఈ సక్సెస్ రేట్ ఆగకూడదన్నా, వెళ్ళిపోతూ ఉండాలి అంతే. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేసావు, అది కూడా వంటతోనే కనపడుతున్నావు. సుమతి శతకం అంటూ కొత్తగా వస్తున్నావు. ఎట్లా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? ఆల్మోస్ట్ ఆల్ సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటే స్క్రీన్ మీద నువ్వు వద్దన్నా 1:30 నుంచి 1:50 నిమిషాలు దాకా కనపడతాను నేను. సూపర్. అసలు ఏ సినిమా అయినా గెస్ మనం చూస్తుంటాం, చాలా సినిమాలు చూస్తుంటాం. ఇది ఇలా ఇద్దాం చెబుతూ ఉంటాం కదా. కొంతమంది అంటారు క్లైమాక్స్ గెస్ చేయలేరు చాలా మంది అని. నేను చెబుతున్నా ఇంటర్వెల్ గెస్ చేయలేరు. నీకు ఓపెన్ ఆఫర్. నువ్వని కాదు, మీ సబ్స్క్రైబర్లు మీ ఫాలోవర్స్ ఎవరైనా కానీ సినిమా చూసి 1:10 నిమిషాలు ఇంటర్వ్యూలు అనుకో, 1:09 నిమిషం వాళ్ళ ఇంటర్వ్యూల్ బ్యాంక్ కనిపెట్టిన ఓపెన్ గా చెబుతున్నా టేస్టీ తేజ విత్ సుమతి శతకం టీము అందరం కలిసి ఒక లంచ్ డిన్నర్ వాళ్ళ విత్ టోటల్ ఫ్యామిలీతో చేద్దాం. వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్ అడిగితే అక్కడికి వెళ్ళి నేను చూసుకుంటాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ షో పెట్టి ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. షో పెట్టినప్పటి నుంచి ఒక గెస్ట్కి ఫోన్లు చేస్తూనే ఉన్నా, ఇంటర్వ్యూ చేద్దామని. గెస్ట్ చాలా బిజీగా ఉన్నారు. అండ్ మనం ఒక టైటిల్ పెట్టామనుకోండి, ఆ టైటిల్ క్యాప్టెన్ గెస్ట్ వస్తే ఎట్లా ఉంటుంది, చాలా ఫుల్ ఫన్ ఉంటుంది కదా.
నా షో సువర్ణతో సరదాగా రైట్ నో నాతో పాటు ఉన్నాడు టేస్టీ తేజ, చాలా సరదాగా. సో తన జర్నీ చూస్తే నిజంగా అందరికీ చాలా వరకు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు చూసిన తేజకి ఇప్పుడు చూస్తున్న టేస్టీ తేజకి కొంచెం టేస్టీ యాడ్ అయింది. సో ఒకసారి నాతో పాటు ఉన్నారు, ఆ మెమరీస్ అన్ని మళ్ళీ రీకలెక్ట్ చేద్దాం, మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. అమ్మో కాదు, నాకు అన్నిటికన్నా ముందు ఈ సెట్ చూస్తే ఏదో డిఫరెంట్ వైబ్ వస్తుంది అబ్బా నాకు. ఎందుకు? ఊరినే బాగుందిలే సెట్, అందుకని. నిజం చెప్పు ఇప్పుడు. నమస్కారం అమ్మ, బాగున్నా? నమస్తే. మీ సెట్ మ్యాచ్ అయ్యే డ్రెస్ వేసుకొచ్చినట్టున్నా అనుకోకుండా. అనుకునే వేసుకొచ్చావా లేదంటే? ఇదని తెలియదు వచ్చేవాడిని కాదు. ఏంటి సెట్కి వచ్చేవాడు కాదా లేదంటే షోకే వచ్చేవాడు కదా? అయ్యో అది మీరు పిలిచినాక రాకుండా ఉంటాను, ఎక్కడికైనా వస్తా. నువ్వు కావాలంటే మా ఊర్లో పెట్టినా వస్తా మీకోసం. థ్యాంక్ యూ. సువర్ణతో సరదాగా. అవును, నాకు సువర్ణ అనే పేరు చిన్నప్పటి నుండి వస్తుంది తెలుసా. ఎందుకు? నువ్వు యాడికి వెళ్తే ఆడికి వస్తా సువర్ణ. కానీ నువ్వు ఎప్పుడు రావట్లేదు, నేనే వస్తున్నా ప్రతి చోట. అమ్మో ఏమండి ఆడికి సినిమా హాల్కి వెళ్తే కనపడతారండి అంతే బాబు, వాళ్ళు లేనిపోయింది. నువ్వు ఎట్లాంటి అన్ని చెప్పబాకమ్మా, నువ్వే వస్తావు ప్రతి చోట. ఆ పాట చిన్నప్పటి నుండి నోటికి ఈజీగా వచ్చేసి పాట. నీ ఇంటి పేరు మారుతా సువర్ణ, నీ అక్క పేరు మారుతా, మీ అమ్మ పేరు ఇట్లా పాడుకుంటూ ఉండేవాడిని. సువర్ణ అనే అమ్మాయి నాకు ఇప్పుడు మా ఐఎల్పి జాబ్ లో ఒక పేరు ఉంది, మళ్ళీ తర్వాత నువ్వే నాకు తెలిసిన సువర్ణవే. ఇప్పుడు ఆ పాట అన్నా నువ్వే గుర్తుకొస్తావు. సూపర్. సో వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ గారు. ఈ గారు అని పక్కన పెట్టేసి చక్క మనం అక్కడి నుంచి మన పరిచయాల దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడుకుందాం తేజ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. నా షోకి వచ్చినందుకు, నీ షోకి పిలిచినందుకు. ఫస్ట్ టైం ఫుడ్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తానా? మీరా? ఓకే. ఫుడ్ పెట్టి చేద్దాం అనుకున్నాను కానీ అది నీ బ్రాండింగ్ నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బ్రాండింగ్ చేసుకోవడం ఇష్టం లేదు, అందుకని కొంచెం నా స్టైల్లోనే చేద్దామని పిలిచా. అన్నమ్మా థ్యాంక్ యూ నాకు వదిలేసినందుకు. అది ఎందుకు? ఈరోజు చీరలో బాగున్నారండి మీరు. నువ్వు కూడా చాలా బాగున్నావు, చాలా ముద్దుగా తయారయ్యి. ఇది అట్టలేదు, నిండుకు సరిపోయే సోఫా కన్నట్టు ముద్దుగా అంటారండి. క్యూట్ గా ఉంటే ముద్దుగా ఉంటారు కదా తేజ. ఎవరు ముద్దు పెట్టరు, క్యూట్ అంటారు అంతే. ఇదే ఎప్పటి నుంచి ఇదే చెప్తున్నావు, ఎవరు ముద్దు పెట్టట్లేదు అని. సరే అన్నారు మరి, ఎవరు ఉన్నారా అంటున్నా అంతే, అంత మించి. ఇప్పుడు ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక ఎవరు వస్తారేమో. ఇంటర్వ్యూ చేసి ముద్దు పెట్టుకోవడానికి పెట్టినట్టు ఉంటుంది. టెడ్డీ బియర్ లా ఉన్నావు. ఎవరు ఏ అమ్మాయి కోరుకో చెప్పు, ప్రతి ఒక్కరికి టెడ్డీ బియర్ ఇష్టం. సరే ఓకే. సో నువ్వు కూడా ఇష్టం. ఓకే, పండగ బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ రీల్స్. వెళ్ళొచ్చాక ఇంటికి మరి ఎట్లుంది అక్కడ వైబ్? ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వైబ్ ఉంటది, కాకపోతే ఈసారి అమలాపురం సైడ్ అటు సైడ్ మన సొంత చదువుకున్న ప్రమోషన్స్ కూడా వెళ్ళాము. అక్కడ అమరావతిలో షూట్, అమలాపురం వెళ్ళాము, యానా వెళ్ళాము, కాకినాడ వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 రోజులు 3 ఊర్లు తిరిగాము. అటు కోనసీమ అంటేనే ఒక డిఫరెంట్ అబ్బా సంక్రాంతికి. చాలా అంటే చాలా బాగుంది కూడా. పూతరేకులు డైరెక్ట్ ఆత్రేయపురం వెళ్ళి పూతరేకులు కొనుక్కొని వచ్చాను నేనే స్వయంగా. ఆ ఎన్విరాన్మెంట్ అంతా క్రేజీ ఉందబ్బా. పడవలోంచి పోవటం కానీ అవి కానీ భలే అనిపించింది నాకైతే. అవును, బేసికల్ గా సంక్రాంతి అంటే ఏపీ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈసారి ఏంటో తెలుసా డిఫరెంట్ స్పెషల్, తెలంగాణ నుంచి కూడా అక్కడ చాలా మంది వచ్చి స్టే చేసి ఆ 5 days ఎంజాయ్ చేసి వెళ్ళారని అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. కోడి పందాలు అవి ఇవి. బేసిక్ గా హైదరాబాద్ నుండి విజయవాడ ఎంత దూరం అండి? అంటే ఎంతసేపు జర్నీ పట్టింది? కారులో అయితే మ్యాక్స్ అంతే కదా, 10 గంటలు పట్టింది. ఎందుకు తేజ? మరి ఇది మొత్తం ఇదంతా అడ్డే పోయింది కదా. అవును, అటు ఉండే వాళ్ళతో ఇల్లు కూడా పోయారు కాబట్టి అంత టైం పట్టింది. మరి సంక్రాంతి అంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి అందరూ ఎంజాయ్ వచ్చారు ఆ 3 రోజులు. అవును, ఇప్పుడు అందరూ అంటున్నారు పండగలు మర్చిపోయారు, మన సంస్కృతి సాంప్రదాయాలు లేదు లేదు, ఖచ్చితంగా మన ఊరు వెళ్ళాలి. ఎందుకు? మన స్ట్రెస్ని బస్ చేసుకోవడానికి. సో ఆ స్ట్రెస్ బస్టర్ అంటేనే మన పల్లెటూరు, ఆ అందాలన్నీ చూడడం. చక్కగా అందరూ ఫుల్ ఎనర్జీతో మళ్ళీ వచ్చారు. సంక్రాంతి వైబ్స్ బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళారు? మా ఇంటికి విజయవాడ. మరి మీరు ఎక్కడ విజయవాడ వెళ్ళారు? అక్కడ నుంచి ఎక్కడికి పోయారు అంటున్నా సంక్రాంతికి? మాకు అక్కడ ఉంటాయి కదా రామవరపాడులో పందాలు. రామవరపాడు మీది? మాది విజయవాడ, బట్ పందాలు వచ్చి రామవరపాడు. పందాలకి వెళ్ళారు మీరు? వెళ్ళాము. పబ్లిక్ గా చూడండి, ఆవిడ ఎక్కడికి పోయిందంటే చూసుకోండి. అసలు అది ఇల్లీగల్ కదా, అట్లా ఎట్లా చేస్తారు మీరు? నేను అర్థం కాదు. ఒక నువ్వు బాధ్యత పౌరాలు అయి ఉండి అట్లా జరుగుతుంటే కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వేం చేసావు? నేనేం చేశాను, పోయి పూతరేకులు తిని వచ్చాను. ఎక్కడికి వెళ్ళావు? ఆత్రేయపురంలో. అది ఎక్కడ ఏం జరిగింది? పూతరేకులు తిన్నాను. బానే చెప్పావా? బానే మేనేజ్ చేసావు తేజ, అసలు ఎక్కడ దొరకలేదు. అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళావా? ఈవెంట్స్ కి వెళ్తానుగా. మన అమలాపురం ఈవెంట్ పోయా కదా. ఏ ఈవెంట్? స్టేజ్ ఈవెంట్, డాన్సులు డ్రామాలు వేస్తారు కదా. అవును, అమలాపురంలో చాలా బాగా జరుగుతాయి కదా. ఇన్స్టాలో చాలా రీల్స్ వచ్చాయి అసలు. యాక్చువల్లీ అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా వరకు వైరల్ అయినాయి. మీరు ఏ వైరల్ చూసారు? ఈవెంట్లే అమ్మా, అన్ని ఈవెంట్లే. నేను అవే చెప్తున్నా. ఓకే, మీరు ఎక్కడ ప్రాపర్ చెప్పు? నా తెనాలి పక్కన చిన్నపరి. ఓకే ఓకే, సూపర్. ఓకే తేజ,
సో మొత్తానికి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద స్క్రీన్లో ఒక మంచి ఆపర్చునిటీతో కనపడుతున్నాం అని వింటున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసాం, అది కూడా వంటతోనే కనపడుతున్నావు. సుమతి శతకం అంటూ కొత్తగా వస్తున్నావు. ఎట్లా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? నాకన్నా ఫస్ట్ అమర్దీప్ గురించి చెప్పాలి. మనవాడు చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు. అందరు కష్టపడి వచ్చారులే, కానీ అమర్దీప్ వల్లే నాకు ఈ క్యారెక్టర్ కూడా వచ్చింది. యాక్చువల్గా అమర్దీప్ పక్కన అంజీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ గురించి డైరెక్షన్ టీము చాలా మందిని చూస్తున్నారు. అప్పుడు ఒక పార్టీలో అమర్ కలిసి, అరే నేను ఇలా మూవీ ఒక అయింది, ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నారు, ఒకసారి పోయి కలిసి రాపో అంటే సరే వెళ్తానని ఆర్డర్ తీసుకొని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ కూడా నాకు తెలిసిన ఆయనే. అలా నువ్వు తేజ చేస్తావు అంటే, ఇప్పటిదాకా ఓన్లీ ఫుడ్ వీడియోస్ ఈ జోన్లోనే ఉంటాడు తేజ అనేవాడు, సినిమాలు యాక్టింగ్ ఇటు సైడ్ లేడు అనే భ్రమలోనే ఉన్నారు అందరూ. చేస్తావా నువ్వు చేస్తున్న బ్రహ్మాండంగా పెట్టుకుంటావు, నీకు వాడికి రేప కూడా మంచిగుంది రా అని చెప్పి ఆన్ ద స్పాట్ అప్పుడు స్క్రీన్ టెస్ట్ అది చేయించుకొని బాగుంది సెట్ అయ్యింది, మీ ఇద్దరు రేప కూడా బాగుంటుందని అప్పుడు ఓకే అయింది. మేబీ ఆ పార్టీని నెలక నుండి అమర్దీప్ నాతో చెప్పేవాడు కాదు, నాకు ఈ అవకాశం వచ్చేది కాదు. ఆల్మోస్ట్ ఆల్ సినిమా 2 గంటల 20 నిమిషాలు ఉంటే స్క్రీన్ మీద నువ్వు వద్దన్నా 1:30 నుంచి 1:50 నిమిషాల దాకా కనపడతాను నేను. సూపర్, అసలు విజిల్ వేయచ్చు ఇప్పుడు నేను. ఎందుకంటే మొన్న ఒక సినిమాలు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయావు, ఇట్లా వచ్చి నేను కళ్ళు తెరిచి కళ్ళు మూసేలాగా వెళ్ళిపోయావు నువ్వు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది తేజ వచ్చిన ఫోన్ తీసారంట, ఫోన్ ఇట్లా పెట్టే వరకు వెళ్ళిపోయావు. అందుకని ఇందులో ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఉంటే నేను 3 సాంగ్స్ లో ఉంటా. సూపర్, కంటిన్యూషన్ త్రూ అవుట్ ఉంటుంది హీరోతో పాటు క్యారెక్టరైజేషన్. చాలా అంటే చాలా ఫస్ట్ హాఫ్ అంతా ఫన్, సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్ యాంగిల్లోకి మూవ్ అయ్యిద్ది సినిమా. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడమే ఉందిలే, అందరూ చెప్పేది అదే చాలా బాగుంటుందని. బట్ ఓపెన్గా నీకు కూడా చెబుతున్నా సువర్ణ, ఏ సినిమా అయినా గెస్ మనం చూస్తూ ఉంటాం, చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, ఇది ఇలా ఇద్దేమో ఇది ఇలా ఇద్దేమో చెబుతూ ఉంటాం కదా. కొంతమంది అంటారు క్లైమాక్స్ గెస్ చేయలేరు చాలా మంది అని. నేను చెబుతున్నా ఇంటర్వెల్ గెస్ చేయలేరు. నీకు ఓపెన్ ఆఫర్, ప్రీమియర్స్ అయితే ప్రీమియర్స్, ప్రివ్యూ అయితే ప్రివ్యూ. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు, నువ్వని కాదు మీ సబ్స్క్రైబర్లు మీ ఫాలోవర్స్ ఎవరైనా కానీ సినిమా చూసి 1:10 ఇంటర్వెల్ అనుకో, 1:09 వాళ్ళ ఇంటర్వెల్ బ్యాంక్ కనిపెట్టిన, ఓపెన్గా చెబుతున్నా, టేస్టీ తేజ విత్ సుమతి శతకం టీము అందరం కలిసి ఒక లంచ్ డిన్నర్ వాళ్ళ విత్ టోటల్ ఫ్యామిలీతో చేద్దాం. వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్ అడిగితే అక్కడికి. ఇంత ఓపెన్ ఛాలెంజ్ జాగ్రత్త మరి. రెడీ, నేను రెడీ. నువ్వు కావాలంటే దీన్ని సపరేట్ కట్ చేసుకొని వేసుకొని కొల్లాబ్ పెట్టుకో, కొలాబ్ పెట్టుకో. నీకు కూడా ఇస్తున్నా ఆఫర్. ఇంటర్వెల్ అట్లీస్ట్ 1 or 2 minutes అసలు ఇంటర్వెల్ బ్యాంక్ ఏంటంటే కనిపెట్టాలి. అప్పటిదాకా ఒక జోన్ లో మూవ్ అయింది స్టోరీ. ఇంటర్వెల్ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అయింది ఎవరికైనా కానీ, ఏంట్రా ఇది అనే సెన్స్. అక్కడ నుంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్ పరిగెత్తింది సినిమా. అంత నమ్మకంతో చదువుతున్నా. చాలా మంది క్లైమాక్స్ గెస్ట్ చేయలేరు మీ వల్ల కదా అంటారు కదా, నేను ఇంటర్వెల్ గెస్ట్ చేయలేరు మీరని చెబుతున్నా. అంత బ్యాంగ్ ఉంటది. నువ్వైనా గెస్ట్ ఇదిగో తొండి చేయకూడదు, ఇంటర్వెల్ చూసి మెసేజ్ చేయకూడదు చెబుతున్నాను ముందు. న్యాయంగా ఇంటర్వెల్ ముందే, నీకు ఎప్పుడు చేయాలి? ఇంటర్వెల్ బిఫోర్ ఇంటర్వెల్ ఇంటర్నెట్ గెస్ట్ చేయాలి, బ్యాంక్ అంతే. మీరు గెస్ట్ చేసి మెసేజ్ చేసేయండి, దాని తర్వాత వీడియో చూసి కావాలని నాకు టెస్ట్ ఇన్స్టాల్ పెట్టండి డైరెక్ట్. ఓపెన్ ఆఫర్ విత్ సుమతి శతకం మూవీ టీమ్. మీరు ఏ రెస్టారెంట్ అంటే ఆ రెస్టారెంట్ కి మీ హోల్ ఫ్యామిలీతో వెళ్దాం, బిల్లు నేను చూసుకుంటా. సూపర్. అయితే ఇది ఖచ్చితంగా మేము చెప్పలేములే, ఎందుకంటే నువ్వు ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేసావు కాబట్టి ఆ ట్విస్ట్ మేము చెప్పలేం. కానీ అంటే నీకు సినిమా చాలా బాగా నచ్చింది, అయితే నువ్వు ఇంత బాగా చెప్తున్నావు అంటే. ఫస్ట్ హాఫ్ అనేది చూశాను, నేను నిజంగా చూశాను. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేశాను నేను చేసిన సీన్స్ కి. కాకపోతే నేను ఎంజాయ్ చేశాను, ఓకే జనాలు ఎంజాయ్ చేస్తారు లేదు తెలుసుకోవాలంటది కాబట్టి వెయిట్ చేస్తున్నా అంతే. సెకండ్ హాఫ్ ఇంకా నడుస్తుంది. ఐ మీన్ ఆర్ఆర్ అవన్నీ జరుగుతుంది. సెకండ్ హాఫ్ నేను చూడలేదు, వితౌట్ ఆర్ఆర్ చూశాను. వితౌట్ ఆర్ఆర్ మొత్తం స్టోరీ బేస్డ్ వెళ్ళిపోయిందండి. బాగా రాసుకున్నారు. మన వాడికి మంచి సబ్జెక్ట్ పడింది. ఇది నా కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, అమర్ కోసం ఈ మూవీ ఆడాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేశాడు అమర్దీప్. బట్ ఈ సినిమాతో ఎక్కడో ఒక హోప్, ఫస్ట్ నుంచి ఆ ప్రమోషన్స్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, అమర్ని ఫాలో అవుతున్న అందరూ కూడా. నెక్స్ట్ ఏదో చౌదరి గారు అబ్బాయి, నాయుడు గారు అమ్మాయి కూడా రెడీగా ఉందంట. దీని వరుస పెట్టున్నాయంట సినిమాలు బ్యాక్ టు బ్యాక్. ఇది మంచి బిగినింగ్ అయితే కనుక వాడికి మంచి స్కోప్ ఉంటది. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సక్సెస్ వాడి కోసం అవ్వాలని. నాకన్నా వాడికి ఇది సక్సెస్ ఇవ్వాలండి. ఎందుకంటే వాడి సక్సెస్ అయితే నాలాంటి కొంతమంది చాలా మందికి అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడు తనే కదా నిన్ను రిఫర్ చేసి, అందుకే కదా చెబుతున్నాను. ఆల్రెడీ సక్సెస్ అయితే నాలాంటి కొంతమందికి అవకాశాలు వస్తూ ఉంటాయి. కొత్త డైరెక్టర్లు కొత్త ప్రొడ్యూసర్లు వస్తూ ఉంటారు, మనవాడి మీద నమ్మకం పెట్టి చేస్తూ ఉంటారు కదా. అందుకని దానికోసం స్వార్థంతోనే చెబుతున్నా వాడికి సక్సెస్ కావాలని. తేజ, ఒక విషయం ఓపెన్గా మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు స్మాల్ స్క్రీన్లో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు, రియాలిటీ షోలో ప్రూవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి రాగానే బిగ్ స్క్రీన్లో మనం ఒక మంచి క్యారెక్టర్తో పడి జనాలు ఒక విజిల్ వేస్తే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగి మనకు నచ్చిన హీరోకి విజిల్ వేస్తూ ఎంజాయ్ చేసాం.
అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలని అందరూ కోరుకుంటుంటారు. అసలు వచ్చింది దానికే కదండి ఎడదాకా ఎవరైనా కానీ. చిన్నప్పటి నుండి సినిమాల్లో అవ్వాలనే సెన్స్తోనే వచ్చేది. అట్లా దానికి వెళ్తానికి దారే ఈ దారులన్నీ, యూట్యూబ్, ఇన్స్టా, టీవీ, ఇవన్నీ తీసుకెళ్ళి ఫైనల్ గోల్ అది. ఈ దారిలో ఏది వచ్చినా వదలకుండా చేసుకుని పోవడమే. అది మనకు రాసుందో లేదో తెలియదు, అది వచ్చేదా ఖాళీ కూర్చోలేం కదా, మన ప్రయత్నం మనం చేస్తూ పోవడమే. ఎప్పుడు వస్తే అది చేయటం, అది రాలేదనుకో మళ్ళీ మూసుకొని మన వీడియో మనం చేసుకోవడమే. ఏదొస్తే అదంతే సాటిస్ఫై చేసుకుని వెళ్ళిపోవడం ఉంటామే. చిన్నప్పటి నుంచి నీకు ఇది ఉంది అయితే మొత్తానికి సినిమాల్లో చేయాలి. చైల్డ్ ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నా నేను, వైల్డ్ ఆర్టిస్ట్ అయిన అవకాశం రాలేదు. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? నేను మీ శ్రేయోభిలాషికి కూడా సెలెక్ట్ అయ్యాను. మీ శ్రేయోభిలాషి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు మీ శ్రేయోభిలాషిలో చైల్డ్ ఆర్టిస్ట్ 10th క్లాస్ పిల్లడు ఒకటి ఉంటాడు కదా, ఆ అబ్బాయి క్యారెక్టర్ నేను చేయాల్సింది. అప్పుడు నన్ను ఈత నేర్చుకోమన్నారు. అబ్బాయి అప్పుడు ఏంటంటే ఆత్మహత్య చేసుకొని సూసైడ్ మీద కదా అది. అప్పుడు నేను 7th క్లాస్, 7th or 6th నాకు గుర్తులేదు కరెక్ట్ గా. నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి, ఈతొచ్చా అన్నారు. నాకు రాదన్న. సరే నేర్చుకుంటా అన్న. నేను మా ఊర్లో కదా, పరిలో మా అమ్మ ఒకటి స్విమ్మింగ్ పూల్, మా నాన్న పోయి నాన్న మన చెరువులో ఈత నేర్చుకుంటా, బర్రెలు కడుగుతారా, నువ్వేం నేర్చుకుంటావు ఈత, నీకు నేర్పిస్తాడు, నేర్చుకుంటా. అప్పుడు మా నాన్న పంపిలా నన్ను. ఎవరైనా ఎందుకు పంపిస్తారు, ఈత నేర్చుకోవాలంటే సినిమా అంటే నువ్వు చాలు చదివిన చాలు పోయి చదువుకో అన్నాడు మా నాన్న. అందుకని అక్కడే ఉండిపోయి అట్ట 2-3 వచ్చినాయి అవకాశాలు. ఓంకార్ అన్న జీనియస్ షోకి వెళ్ళాను అప్పట్లో నేను, చిన్నప్పుడే. ఏది పద్మాలయలో ఎక్కడో పెట్టారు అప్పుడు, కొన్ని 100 మంది వచ్చారు. 100 మంది మనం ఏడ వెళ్తాం, లోపలికి కూడా నాకు వెళ్తానికి అవకాశం నాకు వెనక్కి వచ్చేసా. తర్వాత రైటింగ్స్ వచ్చిందా? రైటింగ్స్ ఏముంది, స్కిట్లు ఇవన్నీ. తర్వాత జబర్దస్త్ అభి అన్న ద్వారా ఇంకా ఒకటి ట్రై చేశాను, ఇంకా అవ్వట్లేదని ఇంక మా నాన్న చెప్పినట్టు చదువుకున్నా. బీటెక్ చేసా, ఎంటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ప్లేస్మెంట్ వచ్చిందా? అయినా పోలేదా? నేను 6 years TCS లో జాబ్ చేశానండి. లాస్ట్ ఇయరే మానేసింది. ఓకే. జాబ్ మానేసి ఇంక ఇప్పుడు ఇది బిజీ అయింది కాబట్టి అది అవ్వలా, అది హోల్డ్ లో పెట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఇది కంటిన్యూ అవుతున్నా. ఓకే. నువ్వు జాబ్ చేసుకుంటూ ప్యాషన్ వైజ్ రెండు చేసావు మల్టిపుల్ గా. సూపర్ తేజ. 6 years జాబ్, జబర్దస్త్, యూట్యూబ్ ఛానల్ 3 మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. దాని తర్వాత బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం వల్ల ఇంకా బిగ్ బాస్ 3 months వెళ్ళిపోవాలి కాబట్టి 3 months జాబ్ కి లీవ్ పెట్టా. పర్మిషన్ ఇచ్చారు, నాకు లీవ్స్ ఉన్నాయి, తీసేసుకున్నా. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత కూడా నేను జాబ్ కంటిన్యూ చేశా. సీజన్ 8 తర్వాత నేను వదిలేసింది, ఎందుకంటే అన్ని లీవ్లు అన్ని అవ్వవు. తర్వాత అయినా ఓకే మనం మళ్ళీ చేసుకోవచ్చు, అవకాశం వచ్చింది కదా ఎందుకు మిస్ చేసుకోవటం లేదని చెప్పి లాస్ట్ ఇయర్ నేను క్విట్ అయింది జాబ్ని. ఓకే. కంటిన్యూగా 6 years నుంచి చేస్తూనే ఉన్నావు. సూపర్. అయితే అంటే అటు ఏంటంటే కొంతమంది ఇదే ఫీల్డ్ లో ఉన్నావేమో, యూట్యూబ్ మీదే రన్ అవుతుందేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు. ముందు ఇంట్లో ఒప్పుకోరు కదండి, ఎంత చదివించి ఊరిని ఎందుకు వదులుతారు బయటికి వాళ్ళు, వాళ్ళకి ఒక సెటిల్మెంట్ కావాలి ఎవరైనా కానీ. ఎందుకంటే ఇక్కడ ఈ జర్నీలో సెటిల్మెంట్ అనేది అంత ఈజీ కాదు. కరెక్ట్. జాబ్ అనేది ఉందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది ఒక సెక్యూరిటీ. మీరు ఎంత చేస్తున్నా ఒరే ఒక జాబ్ చేయరా, నువ్వేమన్నా తీసుకో జాబ్. చిన్నప్పుడు మా నాన్నది చదువు జాబ్ ఇదే చెబుతా ఉండేవాడు. సర్లే నీ కోరికపో జాబ్ చేస్తాలే అని చెప్పి ఆయన గురించి జాబ్ జాయిన్ అయ్యాను. మరి నాకు ఇష్టం ఈ ఫీల్డ్, ఏం చేయాలో అర్థం కాల. అభి అన్న నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు ఆయన. నేను ఎప్పుడైతే ఎంటెక్ అయిపోయి నాకు TCSలో Jan 19th మొన్నటికి Jan 19th జాయినింగ్ డేట్ నాది. ఒక 6 months టైం ఉంది. ఈ లోపల ఎలాగైనా నేను హైదరాబాద్ వచ్చి ఏదో ఒకటి చేయాలని చెప్పి మా నాన్నకి జావా కోర్సులు నేర్చుకుంటున్నా. నేను మెకానికల్ బేసిక్గా, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఏంటి మనకి కోర్సులు రావాలన్నా నాకు ఏమో హైదరాబాద్ పోయి నేర్చుకుంటా అని చెప్పి వచ్చి అప్పుడు జబర్దస్త్లో ట్రై చేశా. తర్వాత చెప్పాను ఇట్లా జబర్దస్త్ ట్రై చేసి వెళ్ళాను, కోర్సులు నేర్చుకోలేదులే అని. అప్పుడు అభి అన్న ఛాన్స్ ఇవ్వటం, మీకు అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, సూపర్. కానీ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి భయపడ్డావా? కొత్తగా స్టార్ట్ చేస్తున్నావు ఇప్పుడంటే అందరూ టేస్టీ దేతో ఇంటర్వ్యూలు చేయించుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసామో మనం PRలు పెంచుకోవాలి, నలుగురితో మాట్లాడాలి, పరిచయాలు పెంచుకోవాలి. ఇప్పుడంటే ఫేమ్ వచ్చేసింది. ఫేమ్ క్రియేట్ చేసుకోవడానికి స్ట్రగులింగ్ డేస్ చాలా టఫెస్ట్ టాస్క్ స్టార్టింగ్లో. ఆ డేస్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఇప్పుడున్న లైఫ్కి మ్యాచ్ చేసుకుంటే ఏమనిపిస్తుంటుంది? అసలు ఇదంతా నేను ఎక్స్పెక్టే చేయలేదు కదా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది సరదాగా రెస్టారెంట్కి పోయి నా ఫ్రెండ్తో కలిసి కూర్చొని భోజనం చేస్తే ఎలా ఉంది సరదా చిట్ చాట్, అంతే. నాట్ అబౌట్ ఫుడ్ రివ్యూస్. అవును. ఒక రెస్టారెంట్కి ఫ్రెండ్తో వెళ్తాం, శనివారం కూర్చోవడం, వీడియో చేయడం, అప్లోడ్ చేయడం, అది కూడా సరదాగా వాళ్ళు నవ్విస్తూ. అంతే నేను పెట్టుకుంది. నేను అలాగే మా జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో చేసా స్టార్టింగ్ లో. అభి అన్న, ఆది అన్న, ఇమానియల్, బాబు, వీళ్ళందరూ నేను జబర్దస్త్ చేస్తున్నాం కదా, నాకు ఎలా అంటే నేను జబర్దస్త్ చేయడం వల్ల వీళ్ళందరితో నాకు పరిచయాలు వచ్చినాయి. అరే మన తేజగాడు ఏదో రెస్టారెంట్ యూట్యూబ్ పెట్టుకున్నాడంట, సరదాగా పూట లంచ్ చేసి వద్దాం రా అని ప్రతి ఒక్క ఆర్టిస్టు పిలవగానే కాదనకుండా వచ్చారు నా కాడికి. అనసూయ గారు, రోజా గారు కూడా ఇచ్చారు కానీ డేట్ అప్పుడు మళ్ళీ కుదరలేదు. ఇలా అందరూ ఎవరు అడిగినా కాదనకుండా వచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఆ వీడియోస్ అన్ని కొత్తగా ఉన్నాయి జనాలకి. ఇప్పుడు బేసిక్గా ఫుడ్ రివ్యూవర్స్ ఉన్నారు,
మామూలుగా రెస్టారెంట్కి వెళ్ళి రివ్యూస్ అయ్యారు, కానీ కూర్చొని చిట్ చాట్ అనేది ఆల్మోస్ట్ ఒక సెలబ్రిటీతో చిట్ చాట్ కంటిన్యూస్గా స్టార్ట్ చేసింది టేస్టీ తేజ్ అని. అవును. జబర్దస్తాలతో చేయటం వల్ల అది కొంచెం మంచిగా వ్యూస్ వచ్చినాయి. అప్పుడు పిఆర్ఓలు చూసారు. ఫస్ట్ ఏలూరు సీన్ అన్న అనుకుంటా నా ఫస్ట్ వీడియో మూవీ ప్రమోషన్ చేసింది నేను ఏక్ మినీ కదా మూవీ ప్రమోషన్కి సుదర్శన్ అన్న, నెల్లూరు సుదర్శన్ అన్నతో చేసిన వీడియో చాలా బాగా వైరల్ అయింది. అప్పుడు ఏలూరు సీన్ అన్న కొంతమంది పిఆర్ఓలు అరే బాగుంది కంటెంట్, మూవీ ప్రమోషన్ చేద్దామంటే మూవీ ప్రమోషన్సా ఇలా కూడా చేస్తారా, దీనికి కూడా ఉపయోగిస్తారు, నాకు తెలియదు అసలు. దాని తర్వాత ఇలా పిఆర్ఓస్ కాంటాక్ట్ వాళ్ళు వచ్చి ఇదిగో ఈ మూవీ చేద్దాం, ఈ మూవీ అట్లా స్టార్ట్ అయింది ఆ జర్నీ. అసలు నేను ఇక్కడ కూర్చొని అటు పక్కన హీరో ఇటు పక్కన హీరోయిన్ కూర్చొని నాతో భోజనం చేసేది నేను కళ్ళలో కూడా అనుకోవాలి. అటువంటిది ఎంతమందితో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 100 మూవీలు పైగా ప్రమోట్ చేశాను తెలుగులో. అంటే 100 వీడియోలు పైగానే 100 ఓన్లీ తెలుగు మూవీస్ నేను అంటుంది. వీడియోలు 200 చేశాను నేను. మూవీ ప్రమోషన్స్ చేసింది 100+ చేశాను. రీసెంట్ గా భైరవం మన మంచు మనోజ్ గారు నారా రోహిత్ గారితో చేసిన వీడియో నా 100th వీడియో, 100th మూవీ ప్రమోషన్ వీడియో. అది కూడా నెక్స్ట్ లెవెల్ 3 million పోయింది. అది కూడా అసలు ఆయన టైమింగ్ నీ టైమింగ్ అసలు మామూలుగా లేదు. టైం ఎత్తుక్కోవాలి ఎక్కడ ఏంటారు. మిగతా వాళ్ళు నీతో మాడాలంటే కొంచెం జాగ్రత్త, నువ్వు మనోజ్ గారితో మాడాలంటే టైం ఎత్తుక్కోవాలి. మనోజ్ అన్నం తట్టుకోవడం కష్టమండి బాబు, రప్ప వేస్తానే ఉన్నాడు పక్క నుంచి. అన్నింట్లోనే చేసింది వీడియో. మామూలుగా ఫస్ట్ ఎంట్రీ చేసి వీడియో కూడా స్టార్ట్ చేయలేక బాక్స్ ఓపెన్ చేస్తున్నా, ఏంటి భయ్యా అది క్యారేజ్ మహిళకి చేయిరిగిందా అంట. ఆయన క్యారేజ్ మహిళకి చేయిరిగిందే అసలు ఫస్ట్ ఓపెనింగ్ నుంచి ఊపులో ఉన్నాడు అన్న. ఆ వీడియో నాకు ఎప్పటికీ క్రేజీ వీడియో అది మాత్రం. నీ ఎడిటర్ ఎవరు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కటేనా? ఎందుకంటే ఒకటి చెప్పాలి, నీ ఇంటర్వ్యూ వచ్చే ముందు ప్రోమో వస్తుంది ఫస్ట్. ఆ ప్రోమో ఎడిట్ చేసినప్పుడే ఇంటర్వ్యూ చూడాలని ఫీలింగ్ వస్తుంది. ఏ ఎడిటర్తో చేస్తున్నాడని చాలా మంది క్వశ్చన్స్. యాక్చువల్లీ ఓపెన్ ఇప్పుడు దాకా నా ఛానల్ కంటిన్యూస్గా 3 ఎడిటర్లు ఉన్నారు, కానీ ఎంతమంది వచ్చినా ప్రతి వీడియోకి ప్రోమో నేనే కట్ చేసుకుంటా. నువ్వు ఎడిట్ చేస్తావా నిజంగా? స్టార్టింగ్ లో నేనే ఎడిట్ చేసుకున్నా. నాకు 50,000 సబ్స్క్రైబర్లు వచ్చేదాకా స్టార్టింగ్ లో నేనే చేసుకున్నా ఎడిటింగ్. ఎట్లా నేర్చుకున్నావు తేజ? అంటే అవసరంగా మారిందా లేదంటే? అంటే అప్పుడు కరోనా టైంలో స్టార్ట్ చేశాను. ఎడిటర్లు మన అందుబాటులో ఉండరు నాకు. అప్పుడు నాకు అంత ముందునే కొంచెం ఐడియా ఉంది. దాని తర్వాత స్వామి అనే ఎడిటర్ ఒకడు ఉంటాడు, వాడు నాకు ఫస్ట్ నుండి వాడే. బేసిక్ గా టేస్టీ తేజ ఛానల్ నేను పెట్టి నడపగలను అని నాకు నమ్మకం ఇచ్చిన వ్యక్తి స్వామి. మనోడు నాది అభియాన దగ్గర వర్క్ చేస్తుండే, ఇప్పుడు ప్రజెంట్ ఎడిటర్గా చేస్తున్నాడు. ఎప్పుడైతే ఫస్ట్ వీడియో నేను బాబీతో చేశాను, ఏదో చేసాంలే గందరగోళంగా, ఏం వర్కౌట్ అయ్యిద్దిలే ఏందులే సర్లేరా చూసి ఏదో ఎడిట్ చేసి ఇచ్చేయన్న. వాడు ఎడిట్ చేసి ఇచ్చిన తర్వాత నేను నవ్వుకున్నా ఆ వీడియో చూసి. అమ్మని మనం ఇంత చేసామా, మనలో విషయం ఉందా అని నాలో నమ్మకం కలిగించిన వ్యక్తి స్వామి. నేను ఇప్పుడు దాకా ఎక్కడ చెప్పలేదు ఇది, వాడితో నేను పర్సనల్గా చెబుతానులే, కానీ చాలా సార్లు నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మనోడు ఆ రోజు నాకు ఆ ధైర్యం ఇవ్వటం బట్టే పర్లేదు నేను చేయగలనని ఇంకా స్టార్ట్ చేసా. మేబీ ఆ రోజు వాడు సరిగ్గా చేయకపోతే నేను భయపడిపోయాను, మనకు రావట్లేదు అనవసరంగా ఎందుకు లేని అప్పుడే డ్రాప్ అయిపోయి మూసుకొని ఆ పని నేను చేసుకునేవాడిని. ఇంత జర్నీ ఉండేది కాదు. ఎప్పటికీ వాడిని అయితే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను నేను, అది వాడికి తెలుసు. స్వామి తర్వాత శివ, ఇప్పుడు హేమంత్, వీళ్ళ ముగ్గురు నా ఎడిటర్స్. లాస్ట్ 5 years నుంచి వీళ్ళే చేస్తున్నారు. కానీ వాళ్ళు అంతా ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత 40 minutes 50 minutes కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ నాకు ఇస్తారు. నేను దాన్ని మళ్ళీ రివిజిట్ చేసి ఒక 3 minutes ప్రోమో కంటెంట్ కింద కట్ చేస్తాను. నాకు ఆ ప్రోమో కట్ చేయడానికి ఒక్కొక్క వీడియోకి 3 to 4 hours పట్టిద్ది. శ్రీ విష్ణు అన్న వీడియోకి 5 hours పట్టింది తెలుసా నాకు. ఓన్లీ 3 minutes ప్రోమో కట్ చేయడానికి 5 hours. ఎందుకంటే వీడియో మొత్తం నవ్వులే ఉన్నాయి, ఉన్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయాలి కదా, అందుకే ఆ వీడియో కూడా అంత వైరల్ అయింది. ఓకే, అయితే ఎడిటింగ్ వర్క్ కూడా వచ్చేది మొత్తానికి. ఎడిటింగ్ కూడా సూపర్. ఇప్పుడు ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తేజ? 845. 1 million దగ్గరలో ఉన్నావు. దగ్గర ఆడలేదు, చాలా దూరం ఉన్నా. అంటే ఒక 2-3 వీడియోలు పడితే 2-3 వీడియోలు అయిపోయేది ఇంకేముందండి బాబు. 2027లో అవుతుందా? 2026 ఎండింగ్ లోకి అవుతుందా? ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అవ్వాలి అని టార్గెట్ కూడా లేదండి. చేసుకుంటా పోతామే, నచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంతే. నేను ఆల్మోస్ట్ 1 lakh, నాకు ఫస్ట్ 3 lakhs చాలా గమ్మత్తుగా జరిగింది. ఫస్ట్ ఛానల్ పెట్టిన 1 year అయిపోయిన తర్వాత నా బర్త్డే వస్తుంది, June 12th. కరెక్ట్గా నాకు 97 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. June 11th జస్ట్ ఒక వీడియోలో నేను అప్పుడే వీడియో చేశాను, రేపు నా బర్త్డే, మీరు అందరు కలిసి 100K సబ్స్క్రైబర్స్ నాకు గిఫ్ట్ ఇవ్వండి అన్నావు. అయిపోయింది, వచ్చేసారు 100K, వచ్చేసింది 100K. సెకండ్ బర్త్డేకి మళ్ళీ అలాగే 198 దగ్గర ఉంది. 2000 ఉన్నాయి, లాస్ట్ టైం ఇచ్చారు 2 lakhs చూసుకోండి అన్న, ఇచ్చేసారు అది కూడా. ఫస్ట్ 3 lakhs సబ్స్క్రైబర్లు నా బర్త్డే రోజే అయినాయి. ఆ రకంగా సంవత్సరానికి 1 లక్ష, నెక్స్ట్ సంవత్సరానికి 1 లక్ష, ఆ నెక్స్ట్ 1 లక్ష, అట్లా 3 సంవత్సరాలు అయిపోయినా. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చేవాడికి 5 లక్షలు అయ్యారు, రెండో బిగ్ బాస్కి వచ్చేవాడికి 7 లక్షలు అయ్యారు. ఇంకా అందుకని నేను సబ్స్క్రైబర్స్ మీద చెయ్యండి సబ్స్క్రైబర్ ఈ మధ్య వీడియోస్లో అడగట్లా, మీకు నచ్చితేనే చేస్తున్నాను, ఈ మధ్య అడగట్లా. ఫస్ట్ 2 lakhs అయితే అడిగానండి, చేయండి సబ్స్క్రైబ్ అది ఇది అని. ఇంకా వాళ్ళకి నచ్చుతుంది, చూస్తున్నారు. జూన్ వస్తుంది ఏంటి మరి?
ఇప్పుడు ఆడ చూడండి బాబు జానీది. అదే వస్తుందిలే ఇంకా సరే ఇప్పుడు అడుగుతావా? 9 పెట్టుకుందాం టార్గెట్. ఒక 55,000 మంది ఉన్నారు. ఎట్లా అడుగుతావు తేజ ఒకసారి మా కోసం? అడిగేది ఏం లేదు, షార్ట్లు పెడతాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళే. నేను షార్ట్ నేను వేసుకునే కదండి బాబు, యూట్యూబ్ షార్ట్లు. అదేలే యూట్యూబ్ షార్ట్లు పెట్టి అడుగుతావు. జూన్ 12 ఇప్పుడు ఎంత పెరిగిద్దో చూద్దాం అయితే తర్వాత జూన్ నీ బర్త్డే టైంకి. 55,000 9 లక్షల సబ్స్క్రైబర్లు గిఫ్ట్ ఇచ్చేసేయండి సార్, ఇంకా అంతకు మించి ఏం అడగను. ప్రతిసారి అడిగితే లేదు సంవత్సరం అడుగుతున్నారు నువ్వు అంటే. ఓకే సరే, ఇంత సంతోషంగా ఉన్నావు ఏంటి మరి పెళ్ళెప్పుడు? అలాజికి ఇంత సంతోషంగా ఉన్నావు, పెళ్ళి ఎప్పుడు ఏంటి? ఇంకా సంతోషంగా ఉంటావు కదా పెళ్లి చేసుకుంటే. చేసుకుందామండి, టైం వస్తే ఏదైనా చేసుకుందాం. నేను చేసుకోవడానికి రెడీయే. మా ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకున్నా, వాళ్ళ ఇంట్లో అమ్మ సీజన్ నుంచి. ఓకే ఆల్రెడీ ఏమన్నా రివీల్ చేయొచ్చు కదా. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లా. ఇమాన్యుయల్ కూడా అదే చెప్పాడు, చివరికి కొంచెం ఎంతో కొంత రివీల్ చేశాడు. నువ్వు అసలు ఏది చేయకుండా చూపించకుండా కనిపించకుండా నాకు కనిపిస్తే మీకు కనిపించేది. ఇగో ఆ షోలో చెప్పేసావు ఈ మాట. బయట ఎక్కడ అడిగినా నాకు కనిపిస్తే మీకు చెప్తా. నాకు కనపడలేదు ఇప్పుడు దాకా. తేజ నిజం చెప్పు తేజ, ఇప్పటివరకు ఎవరిని చూడంగానే ఫీలింగ్ కలగలేదా? అదేనండి నాకు కలుగుతున్నాయి, వాళ్ళకి కలగట్లా. అది కదా బాధ. మా ఇంట్లో అమ్మని ఒప్పుకున్నారు, నీ ఇష్టం చేసుకోరా అన్నారు, కానీ అమ్మాయిలే దొరకట్లేదు అంటున్నా. నువ్వెవరికి ప్రపోజ్ చేయలేదా? అమ్మో పొరపాటు కూడా. ప్రపోజ్ చేయకపోతే ఎట్లా తెలుసుద్ది నువ్వు అంటే ఇష్టమని? ఏమో ప్రపోజ్ చేసుకునేది ఏం లేదులేండి, చేసుకుందాం టైం వచ్చింది. ఇంకా పిల్లడికి అప్పుడే పెళ్లి చేస్తారు ఏంటి? అంటే సరే నువ్వు సెలెక్ట్ చేసుకోపోయినా ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, సంబంధాలు చూస్తున్నారు. పోనీ ఎందుకు చూడలేదు? పెళ్లి వయసు రాలేదండి నాకు ఇంకా. అవునా? ఓకే కింద రాద్దాం కింద తర్వాత అక్కడ సరే పెళ్లి వయసు వచ్చిన తేజాకి అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేద్దాం. వచ్చిన తర్వాత అప్పుడు వేద్దాం. అప్పుడు ఏంటి వాట్ అబౌట్ మ్యారేజ్ మీద ఒపీనియన్ చెప్పు కనీసం. ఎప్పుడో చెప్పవు. చేసుకోవాలంటావా? చేసుకుంటావా పెళ్ళి అయితే మొత్తానికి? ఓకే, ఏం ఉండాలి క్వాలిటీస్ ఏమైనా చెప్తావా? ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. క్వాలిటీస్ అనేది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవండి, అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు, అంతే, అంతకు మించి ఏమి లే. మరి మీరు? సేమ్ నేను ఈ సంవత్సరంలో చేసుకుంటా. నీకులాగా నేను చూసుకోవట్లే, ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, మనకు చూసుకునే ఫోటోలు పంపించి సెలెక్ట్ చేద్దాం. నువ్వే చూస్తావా? సరే నేను నీకు పంపిస్తా, నువ్వు నాకు పంపించు. ఓకే, ఎట్లా సెలెక్ట్ చేస్తావైనా చూడంగా తెలిసిపోద్దా? అసలు ముందు చూస్తాం కదా, ఈడు జోడు కనపడిద్ది కదా. ఈడు జోడు. ఓకే సరే, అట్లయితే ఓకే సరే. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏం ప్రెజర్ పెట్టట్లేదు, అందుకే హ్యాపీగా ఉన్నావు. పెళ్ళి అనగానే చక్కగా హ్యాపీగా ఉన్నావు. మా ఇంట్లో అలా ఉండదు, అందరిలో ప్రెజర్లు పెడుతుంటారు. తీసుకునే దాన్ని బట్టి ఉంటది. అయితే నువ్వు తీసుకోవన్నమాట అయితే. అమ్మో అన్నిటికి ప్రెజర్లు తీసుకోలేమండి బాబు. తీసుకుని ప్రెజర్ తీసుకుంటే ఏదైనా ఫ్రీ ఫ్లో వచ్చిందా, నా టైం కా ఇదే, ఇది వచ్చిందా ఇది చేద్దాం, ఓకే డన్ కూల్, ఇది చేసేయాలని చెప్పి ప్రెజర్ పెట్టి వేసుకున్నాము, ప్రెజర్ ఎక్కువైపోద్ది. ఓకే తీసుకోలేం. వంట వచ్చా నీకు? స్టార్టింగ్ లో వీడియోలు చేసేవాడు కదా, చికెన్ కర్రీ అది ఇది, ఇంట్లో వాళ్ళని పిలిచి బగారా రైస్, ఏది బాగా చేస్తావు తేజ? అవన్నీ మా అమ్మే చేసింది, ఊరిని నేను తిప్పేవాడిని అటు ఇటు. నీకు వంట రాదైతే? ఇప్పుడు నేర్చుకున్నాలేండి. ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉన్నాక ఏం చేస్తాను, వంట చేస్తున్నా. ఇంకా నేర్చుకున్నావా? ఎట్లా? వీడియోలు చూసా మీ మమ్మీ? అమ్మేగా, మా అమ్మ బాగుండిద్ది. ఇక ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని చూసి అది ఇది ఏం లేదు, ఏదైనా నూనె పోయటం, పోపేయటం, ఉల్లిపోయటం, నీకు ఏ కూరగాయ కావాలంటే ఆ కూర వేయటం, బంగాళదుంప అయితే బంగాళదుంప, బీరకాయ అయితే బీరకాయ, దోసకాయ అయితే దోసకాయ, కూర అయిపోద్ది అంతే. టేస్టీగా ఉంటుందా? మామూలుగా తినగలమా? ఒకసారి తినండి తెలిసింది మీకు. పేరు టేస్టీ తేజ కదా, టేస్ట్ ఉంటుందా అని అడుగు. నేను తినేది టేస్టీగా ఉంటుంది, ఉండేది కాదు. మనం నేర్చుకుంటే అది కూడా టేస్టీ వస్తుంది. ఓకే, అంత పెద్ద గొప్ప ప్రో కుకింగ్ నేను కాదు, మేనేజబుల్. నువ్వు చేసే అన్ని ఫుడ్ వీడియోలు కదా, మనమేమో డైట్ లో ఉండాలి. మనం అనగలుగుతావు ఎందుకు? నేను ఎప్పుడు చేయలే డైట్. సరే అందరూ ఉండాలి కదా ఈ ప్రొఫెషన్ లో. నువ్వు మాత్రం ఫుడ్ మంచిగా తింటావు, ఎప్పుడు ఏం లేదు ఈ ఫుడ్ ఇలాగే తింటాను ఇట్లా అన్ని టేస్ట్ చేస్తుంటావు, చెప్తూ ఉంటావు, రెస్టారెంట్కి వెళ్ళి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటావు. దీన్ని వదిలేద్దాం ఇంకా లేదు నెక్స్ట్ ఇంకేదైనా చేసుకుందాం ఇప్పుడు అనుకున్నావా? థాట్ రాలా. ఫుడ్ మీద తగ్గించా, ఫుడ్ అనేది తినటం, ఇది తగ్గించాను. ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఆపేసాను, ఇప్పుడు తింటలేదు. వీడియోస్ లో ఇక చేస్తున్నాం కానీ బయట ఆల్మోస్ట్ తగ్గించేసాను. ఎందుకంటే ఏదన్నా ఒకటే ఎక్కువ తినేస్తే ఏటేసిద్ది అంట కదా, ఆ రకంగా ఏ నాన్ వెజ్ చూసినా ఇదివరకు అయితే స్టార్టింగ్ లో తీసుకురా లేపి తినేవాడిని. ఇప్పుడు సర్లే పప్పు, ఆ మామిడికాయ పచ్చడి, ఏదో నెయ్యి, కారం, అంతే, అంతమించి తినబుద్ధి కావట్లేదు. బాగా తినేసినట్టున్నావు అన్ని. అది నిజమే, తినగా బోరు కొట్టేస్తుంది. 5 ఏళ్ళ నుంచి అదే నా వృత్తి అయిపోయింది. అది ఏదో అందరూ ఏదో వారానికి బతకడానికి తింటారు, ఇది తినడం కోసం బతుకుతున్నారు. కామెంట్లు కూడా అది ఈ పని బాగుందిరా,
ఎవడన్నా తిని కూర్చుంటాడు, వీడు కూర్చొని తిని సంపాదిస్తున్నాడు అంటారు. కరెక్ట్, కమెంట్లు చాలా వచ్చాయి అలాగా, అన్న నువ్వు తింటూ సంపాదిస్తున్నావు అన్న అని. ఎవరన్నా హ్యాపీగా సంపాదించుకొని కూర్చొని తింటాడు, వీడు కూర్చొని తింటానే సంపాదిస్తున్నాడు. అవును. అండ్ నీ ఫుడ్ వీడియోస్ లో చాలా వైరల్ అయినాయి, ఎస్పెషల్లీ మొన్న రీసెంట్ గా ఒక 3-4 months ముందు ఇరియా అసలు మమ్మీని బిడ్డ అసలు పిచ్చ వైరల్ అయింది అసలు. అది యాక్చువల్లీ క్రేజీ అయింది ఆ వీడియో. నేను ఎక్స్పెక్ట్ చేయాల, అమ్మాయిని చూస్తున్నారు యాక్చువల్గా, సరే ఒకసారి చేద్దామని చెప్పి. చిన్నపిల్లలతో ఎప్పుడు చేయాలి, ఫస్ట్ వీడియో ఫస్ట్ ఇంటర్వ్యూ ఏరియాతో చిన్నపిల్లలతో చేసిన ఫస్ట్ వీడియో. ఎందుకంటే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం మాట్లాడతాం ఏంటి, పెద్దలతో సరదా చూసు వాళ్ళతో ఏం మాట్లాడదాం ఏంటంటే, ఆ అమ్మాయి కొంచెం డిఫరెంట్గా ఉంది, యాక్టివ్గా ఉంది, సరే ట్రై చేద్దామని చెప్పి చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో కూడా, బాగా వెళ్ళింది లేండి. మిలియన్ ఇన్స్టాలో అయితే 1 day 1 million వెళ్ళింది అసలు. ఆ కింద వీడియో కూడా 1 million వైరల్ చేశారు యాక్చువల్లీ. కొన్ని ఆ షార్ట్ ఉంది చూసావా, ఇదేంటిది, ఇది ఎట్లా చేస్తారు, ఎక్కడ క్యూట్ క్యూట్ క్వశ్చన్స్ అన్ని. చికెన్ కబాబ్, చికెన్ వాళ్ళు నాన్నే ఉంటారు, చికెన్ కబాబ్, చికెన్ స్నానం చేస్తే చికెన్ షవర్మా సంథింగ్ 2-3 ఉన్నాయి, గుర్తులేదు లేండి. అది బాగా అయింది వైరల్. చాలా మందితో ఇంటర్వ్యూ చేసావు కదా ఫుడ్ వీడియోస్తో, సెలబ్రిటీస్తో. బెస్ట్ ఒక 5 సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎవర్ టేస్టీ తేజాకి ఫస్ట్ ప్లేస్ ఎవరు? శ్రీ విష్ణు అన్న, విష్ణు గారు. శ్రీ విష్ణు ఆ వీడియో తర్వాత చాలా క్లోజ్ అయిపోయారు. ఆయన చేస్తున్న మూవీస్ లో 2 సినిమాలు అవకాశం కూడా ఇచ్చాడు నాకు. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది విష్ణు విన్యాసం అయింది, ఆ మూవీలో కూడా క్యారెక్టర్ ఇచ్చారు, చేశారు. నెక్స్ట్ ఇంకొక మూవీ చెప్పారు, అప్పుడే నేను బిగ్ బాస్కి వెళ్ళి అది చేయలేకపోయాను. అన్న నెక్స్ట్ మంచు లక్ష్మి గారు, అసలు మేడం గారు క్రేజీ, అంతే. చేసేటప్పుడు నేను భయపడ్డాము ఎట్లా ఉంటుందో ఏంటో అని. వీడియోలో కూడా చెప్పావు, వచ్చినప్పుడు చాలా భయపడ్డానండి. అమ్మో మీతో నాకు అది అంటే ఇప్పుడు ఎలా ఏముందిలే అంటే నిజంగా మంచు లక్ష్మి గారు, ఒకళ్ళిద్దరు అల్లు శిరీష్ గారు. శిరీష్ గారు నీకు ప్రోటీన్ ఫుడ్ ఏదో దీంట్లో ప్రోటీన్ సార్, ఇది గడ్డిలా ఉంది ఆడ ప్రోటీన్, అది చాలా బాగుంది తెలుసా. ఇది గడ్డి అది ఏదో ఉంటే సార్ నా మీద చేప అన్నారు, చేప అది చేపేరా, చేప ఇందులో చేపాడాను సార్, ఆ పైది చేపే అన్నారు. చేప ఓకేలేండి, మనకు ఐడియా లేదు. ఆయన నేను తెస్తా అన్న మంచు లక్ష్మి గారికి కూడా, నేను ఫుడ్ తీసుకొస్తానన్నా, నువ్వు నా దగ్గర వచ్చి నువ్వు తీసుకొచ్చేది ఏంటి, నేను ఉండి తీసుకొస్తాను నీకోసం. ఆవిడ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు నా కోసం ఫుడ్. అల్లు శిరీష్ గారు కూడా, మనవాడు అన్ని బిర్యానీలు కాదు, నేను డైట్ ఫుడ్ పెడతానని చెప్పు, మనవాడిని సరదాగా వచ్చామని నేనే చేసి పెడతా అని ఆయనే తీసుకొచ్చాడు. ఆయన తినే ఫుడ్డే డైరెక్ట్ నాతో షేర్ చేసుకుని తిన్నారు. ఆ వీడియోకి బేసిక్గా ఆహాలో చేసాం మేము. అది నాకు 20 minutes టైం ఇచ్చారు అంతే. తర్వాత మళ్ళీ వేరే సునీల్ గారితో ఏదో ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి సారు అని చెప్పి 20 minutes 25 minutes అయిపోగా 30 minutesకి అర్థమైపోయింది టీం ఎట్టేట్టు అంటున్నారు. సర్లే అర్థం ఏం చూస్తుంటే శిరీష్ అని చూసాడు నా, ఇంకా ఏంటి మా టీం ఆపేయమంటున్నారు అంటే, మీకు వర్క్ ఉందా, నువ్వు నీ కంటెంట్ మొత్తం చెయ్యి, నీది అయిపోయినాక చెప్పు నాకు అంటే 1:20 చేశాను. సూపర్ తేజ. 20 నిమిషాలు ఆడా, 1:20 నిమిషాలు ఆడండి. అంతసేపు ఓపిక్గా కూర్చొని ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ విషయానికి చాలా అసలు నాకు భలే అనిపించింది. అండ్ అదే ప్రస్తావన రామ్ చరణ్ గారు నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫినాలేకి గెస్ట్ గా వచ్చారు. మాట్లాడుతూ తేజ సిరీస్ చూసాను, అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉంటాను అని ఎప్పుడైతే ఆయన చెప్పాడు, నాకు అలా ఓ అమ్మ ఇంత పెద్ద స్టార్ మన వీడియోలు చూస్తారా అనుకున్నానండి. నాకు భలే అనిపించింది. ఆ 3 నెక్స్ట్ సుదర్శన్ అన్న, ఎందుకంటే దాంతోనే నాకు ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్లో బ్రేక్ అంటే అదే మూవీ, అది నాకు చాలా బాగా ప్లస్ అయింది. నెక్స్ట్ నాని అన్న, చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. అనుపమ గారు అసలు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడకి హెల్త్ బాగా, ఏదో వేరే ఇంటర్వ్యూస్ మూవీ ప్రమోషన్ బటర్ఫ్లై మూవీ ప్రమోషన్స్కి వచ్చారు. అప్పుడు కూడా ఆ పిఆర్ టీం చెప్పింది ఎక్కువసేపు ఉంటారండి, ఎంట్రీలో కాసేపు ఉంటారు, మేడం గారికి హెల్త్ బాగాలేదు వెళ్ళిపోతారు. ఓకే అండి, మేడం గారు కంఫర్ట్ ఉన్నంతసేపు ఉండమనండి, నేను హీరోతో కంటిన్యూ అవుతానని చెప్పా. కట్ చేస్తే ఆవిడ ఒక ఎపిసోడ్కి వచ్చి 2 episodes కంటెంట్ ఇచ్చారు. 2 episodes రిలీజ్ చేసి ఆవిడ వీడియో. నేను అంతసేపు కూర్చున్నారు, బాగా ఇంటరాక్ట్ అయ్యారు, నాకు భలే అనిపించింది. అది కూడా వీళ్ళందరూ అందరూ ఏంటది. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మీరే అన్నారు మంచు మనోజ్ గారు, ఆర్ఆర్ రోహిత్ గారు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇంకా ఒకటి అది ఇది కాదనిలే కానీ చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ రీసెంట్గా మర్చిపోయి ఒక విషయం చెప్పలేదు, మొన్న త్రివిక్రమ్ వెంకటేష్ గారు మూవీ షూట్కి వెళ్ళాను. ఒక క్యారెక్టర్ పిలిచారు, నేను వెళ్తుంటే త్రివిక్రమ్ గారు ఇలా ఏంటిది మానిటర్ ముందు కూర్చున్నారు, సార్ ఉన్నారు కదా, నేను పక్క నుంచి వెళ్ళిపోతున్నా. మానిటర్ చూస్తూ ఇటు చూసి హాయ్ తేజ బాగున్నావమ్మా అన్నారు. త్రివిక్రమ్ గారా, నన్ను పేరు పెట్టి పిలిచారా అనుకుంటే నేను ముందుకెళ్ళి డైరెక్షన్ టీంతో అన్న త్రివిక్రమ్ గుర్తుపట్టారన్నా, నన్ను హాయ్ అన్నారన్నా అంటే, నీ ఫోటో పంపించిందే ఆయన అయ్యా, నిన్ను పిలిపిమని అన్నారు. సారే పిలిపించారా, ఎందుకంటే ఇవన్నీ క్యారెక్టర్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా డైరెక్షన్ టీం పిలుస్తారు కదా అనుకున్నా. ఆయన నాది స్క్రీన్ షాట్ కొట్టి డైరెక్షన్ టీంకి పంపించి ఈ అబ్బాయిని పిలిపిండి అని చెప్పారంట. వెళ్ళాను, షాట్లోకి వెళ్ళాము, నడుస్తుంది. అందులో వెంకటేష్ గారు వచ్చారు. అందరూ లేచి పక్క వెళ్తే నేను పక్క వెళ్ళి నుంచున్నా. ఒకసారి చూశారు, నవ్వారు, అయిపోయింది, షార్ట్ అయిపోయింది. కానీ సార్ కూర్చున్నారు, నేను సార్కి కొంచెం దూరంలో ఉంటే నా ఇంకా అన్నారు ఇట్రా అన్నారు. వెళ్ళే ఆయన నువ్వే కదా నీ జెన్స్తో ఇట్రా
వెళ్ళాను. ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ యువర్ వీడియోస్ సో గుడ్, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ హ్యూమర్ అది చెప్పారు. అన్న మీరు చూస్తారన్న వీడియోస్, చూస్తున్నాయా బాగుంటాయి, చాలా సరదాగా ఉంటాయి నీ వీడియోస్ అన్నారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు చూస్తారని అనుకోలేదంటే, చాలా బాగుంటాయా, కొంచెం హ్యూమర్గా ఉంటుంది నీ వీడియోస్, నాకు నచ్చుతాయి అన్నారు. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ టైము అనిల్ అన్న చెప్పారు మీతో వీడియో చేయాలని, మిస్ అయ్యింది. లాస్ట్ సంక్రాంతికి ఆ ముందు నేను చేద్దాం అనుకున్నా సార్తో, అనిల్ అన్న కూడా చేపిస్తా అన్నారు. నేను చేద్దాం అనుకున్న టైంకి సార్ కొంచెం హెల్త్ అప్సెట్ మిస్ అయ్యింది. అన్నప్పుడు మిస్ అయిందన్న మళ్ళీ అవకాశం అంటే తప్పకుండా చేద్దాం మళ్ళీ, ఫుడ్ అంటే నాకు ఇంట్రెస్ట్, నువ్వు బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్ అన్నారు. థ్యాంక్ యూ అన్న అని చెప్పి పక్క వచ్చా. చేసినా చెయ్యకపోయినా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు గుర్తింపు చూసి గుర్తుపెట్టి అంతమందిలో పిలిచి మాట్లాడారు. చిన్నప్పుడు నుండి వాళ్ళు చూస్తూ పెరిగామయ్యా మనం. వెంకటేష్ గారి నేను నా ఫస్ట్ సినిమా నా ఫ్యామిలీతో చూసింది నువ్వు నాకు నచ్చావు. మేము అందరం కలిసి తెనాలిలో సంగమేశ్వర థియేటర్లో చూసిన నువ్వు నాకు నచ్చావు, మా అమ్మాల పెళ్లి రోజుకి, నాకు ఇప్పటికి గుర్తుంది. అటువంటి స్టార్ హీరో ఈ రోజు నన్ను గుర్తుపెట్టి పిలిచి మాట్లాడుతుంటే మామూలు విషయం, అదంతా టేస్టీ తేజ వాళ్ళే. అంతే, నా అన్ని మెమరీస్ అండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో తెలియదు, వాళ్ళ దాకా రీచ్ అయ్యామో అది హ్యాపీ. జనాలతో పాటు వాళ్ళు కూడా, అంటే వాళ్ళు చూస్తాం గొప్ప విషయం కాదు, చూసి గుర్తుపెట్టుకొని పిలిచి చెబుతున్నారు చూడండి, అది గొప్ప విషయం అండి. అక్కడ చెప్పాల్సిన పని లేదు. సారైనా రామ్ చరణ్ గారైనా చూసి నవ్వేసి వదిలేస్తే అయిపోయింది. వాళ్ళ వర్క్స్ ఎన్ని ఉంటాయి, కానీ పిలిచి అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అది చాలా గొప్ప విషయం. అందుకే వాళ్ళు స్టార్లు అయ్యారు. అవును, దట్టు ఈ రోజు అందరూ గుర్తు పెట్టుకుంటున్నారని మీరు చెప్తున్నారు, కానీ ఆ ప్రతి వీడియోలో హ్యూమర్ అనే ఒక ట్యాగ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఒక సెలబ్రిటీని ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సినిమా ప్రమోషన్ మాత్రమే చేస్తాం. నువ్వు త్రూ అవుట్ 1 hour నవ్వించడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. వితౌట్ స్క్రిప్ట్ అక్కడ ఏది ఒక చికెన్ పకోడా వచ్చిందో దాని మీద ఒక కామెడీ వేయాలి, లేదా ఒక ఐటెం వచ్చిందో దాని మీద, వాళ్ళు వేసుకున్న డ్రెస్సు లేదా మేకప్ అను, వాళ్ళు వచ్చిన వాకింగ్ అను, అంటే ఆర్టిస్ట్ని బట్టి పంచ్ వేసి వాళ్ళు బాధపడకుండా డబుల్ మీనింగ్ వర్డ్స్ వాడకుండా ఓన్లీ హ్యూమర్తో అంటే తేజ స్టార్ట్ అయిపోయింది. అండ్ వాళ్ళు కూడా రివర్స్ నేసేయడం అలవాటు అయిపోయింది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే శ్రీ విష్ణు నేసుకున్నాడో నన్ను వాయిస్తున్నారు ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ. అసలు మొన్న హర్ష అన్న వచ్చాడు, వైవా హర్ష అన్న, రోస్ట్ దారుణమైన రోస్ట్ వేసి పెట్టాడు నన్ను. కొన్ని టెలికాస్ట్ చేసుకోలేకపోయి, అంత రోస్ట్ ఉన్నాయి అందులో. ఆ రకంగా వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యి చాలా క్లోజ్. ఎందుకంటే ఇంటర్వ్యూస్ అనుకోండి, బేసిక్గా ఇప్పుడు దినం కాదు, ఇట్లా కూర్చొని ఫార్మల్ టైప్ ఉంటుంది జనరల్గా మాట్లాడితే. సరదా కూర్చొని మనం ఫుడ్ తినకుండా కూర్చున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది మన ఇంట్లో ఫుడ్ ఎవరితో కలిసి తింటాం చెప్పండి? జనరల్గా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేదా ఏమైనా బిజినెస్ సర్కిల్ మన అనుకునే వాళ్ళతోనే కదా. మనం అందరం వెళ్ళి ఇప్పుడు ఉన్నారు వాళ్ళ దగ్గర కూర్చొని మనం చేయం కదా, ఎందుకంటే అది వాళ్ళ కంఫర్ట్ జోన్. ఫుడ్ తినేది అనేది వాళ్ళ కంఫర్ట్ ప్లేస్, హ్యాపీగా తినాలి. అటువంటి వాళ్ళ టైంని నాకు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఉండాలి అక్కడ. ఆ కంఫర్ట్ నేను ఇవ్వాలి, ఇస్తేనే నాకు ఇన్ని వీడియోలు నడిచినాయి, లేదంటే అవధి. అవును, దట్టు రెస్టారెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశాయి. క్రేజీ, ఆల్మోస్ట్ 200+ రెస్టారెంట్స్ చేశాయి హైదరాబాద్ లో. 200 పైగానా? ఎట్లా అప్రోచ్ అవుతున్నారు తేజ? నేను వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ నేను 2-3 రెస్టారెంట్స్ తిరిగానండి, ఓపెన్ గా చెప్తున్నాను. దాని తర్వాత నుంచి ఆల్మోస్ట్ రెస్టారెంట్ ఇన్స్టా నుండి కానీ, మెయిల్ త్రూ, లేకపోతే సర్కిల్ ద్వారా, లేకపోతే వాళ్ళే నాకు కొంతమంది సెలబ్రిటీస్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మన ఆది సాయి కుమార్ అన్న మా ఫ్రెండ్ రెస్టారెంట్ చేద్దాం, పదండి అన్న చేద్దాం అని చెప్పి పోయి అక్కడ చేసాం వీడియో. శంబాల నాని గారిది చేసింది కూడా వాళ్ళ ఫ్రెండ్దే, నాని అన్న వాళ్ళ టీమే, నాని గారిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో చేద్దాం పద. అట్లా కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్కడ చెబితే అక్కడ పాయింట్ అని వెళ్ళిపోతున్నాయి. అంతే, నువ్వు స్టార్ట్ చేసావు, పాత్ ఏదో రకంగా క్రియేట్ అయిపోతుంది కదా, దాంట్లో వెళ్ళిపోతుందని జాగ్రత్తగా వెళ్తున్నాం. అంతే, అటు ఇటు పోకుండా. ఇంకా ఫుడ్ లాగ్స్ లో ఇంకా నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా అయితే జర్నీ ఉండింది. యాక్చువల్లీ టేస్టీ తేజ ఎందుకంటే ఫుడ్ బ్లాగ్స్ ద్వారా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు అని అసలు ఒక ఐడియా ఎవరికి వచ్చిందో తీసుకోవాలి. నిజంగా వాళ్ళకి హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఫుడ్ బ్లాగ్స్ అనేది ఒక కమ్యూనిటీగా గుర్తించి యూట్యూబ్ యాంకర్స్ ఎలాగా ఆ రకంగా ఇప్పుడు ఏ జోనర్ ఆ జోనర్ ఉంటుంది కదా యూట్యూబ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు, అలా ఫుడ్ బ్లాగ్స్ అనేది ఒక కేటగిరీగా తీసుకొని ఫుడ్ బ్లాగ్ అని తీసుకెళ్ళి బిగ్ బాస్ లో పెట్టారు కదా, దానికి సో హ్యాపీ. ఎప్పటికీ బిగ్ బాస్ రుణపడే ఉంటుంది ఆ విషయంలో మాత్రం. 2 సార్లు వెంటనే తీసుకుపోయారు బ్యాక్ టు బ్యాక్. ఒక డౌట్ ఉంది నాకు, బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా కూడా తగ్గి వస్తారు, బక్క చిక్కాయి వస్తారు. నువ్వేంటి కిలోలు పెరుగు వస్తున్నావు, 2 కిలోలు పెరుగు వచ్చావు. సీజన్ 7 లో 2 కిలోలు పెరిగా, సీజన్ 8 లో 3 కిలోలు పెరిగా, టోటల్ 5 కిలోలు పెంచింది నా బిగ్ బాస్. ఏం తిన్నావు తేజ? అక్కడే వాళ్ళ బేసిక్ గా అక్కడ అందరికి ఏంటంటే ఫుడ్ ఉండదు అంటారు కదా, మరి నువ్వు ఎట్లా? అన్నం ఉంటదండి, అన్నం తప్ప ఏముండదు. రైస్ ఇస్తాడు బిగ్ బాస్, అంత మించి ఏముండదు. మనకు రైసే అలవాటు చిన్నప్పటి నుంచి. ఓట్స్ గిట్స్ బ్యాచ్ కాదు మనదంతా. వచ్చిందల్లా 3 పూటలు కాదు 4 పూటలు అన్నం తినమన్నా తింటా. పొద్దున్న లేచి పులిహార, బిగ్ బాస్ లో నేను చేసింది అది పులిహార తింటా, మధ్యాహ్నం కర్రీ, మళ్ళీ సాయంత్రం కూడా రైస్, రాత్రికి 4 పూటలు తినేవాడిని రైస్. అక్కడ ఖాళీగా ఉంటే నాకు బోర్ కొట్టింది, బోర్ కొడితే ఆకలేసి తినేస్తా.
ఆకలిస్తే తినేస్తావా? అలా పెరిగిపోయిందా? అలా పెరిగిపోయింది. నేను అక్కడ ప్రెజర్ తీసుకోలేదు కదా, వీళ్ళందరూ ప్రెజర్ మెంటల్ Stress. టెన్షన్ అది ఇది తీసుకుని నాకు ఆ ప్రెజర్ మీద తినదు, ఎందుకంటే వాళ్ళ గేమ్ గురించి ఆలోచించేసి అది ఇది కూర్చో మనంతా ఇదే చూడరు. వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు దాకా సరదాగా ఎంజాయ్ చేద్దాం. బిగ్ బాస్ లో నేను నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసే అసలు లైఫ్ లో బెస్ట్ మెమరీస్ అంటే బిగ్ బాస్ చేసే. ఏముండదు, టెన్షన్ ఉండదు, పాడు ఉండదు, పొద్దున్న లేవడం, తినడం, పడుకోవడం, సరదాగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడం. మనం ఎంటర్టైన్ అయ్యామా, జనాలను ఎంటర్టైన్ చేసామా, అదే టార్గెట్ నాకు బిగ్ బాస్ లో. ఇంకా అంతకు మించి ఏమి లేదు. దాంట్లో సక్సెస్. ప్రతి సీజన్ లో ఒక కమీడియన్ ప్లేస్ లో ఒక్కొక్కరిని తీసుకుంటూ ఉన్నారు. లాస్ట్ సీజన్ లో మీరు 2 సార్లు కనిపించారు. ఇప్పుడు ఇమాన్యుయల్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు, ఒక బూమింగ్ క్రియేట్ అయింది. నిజంగా జబర్దస్త్ ఆర్టిస్టుల మీద రెస్పెక్ట్ పెరిగింది, కామెడీ చేసే వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగింది, చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చాడు. ఏం చెప్తారు ఇమాన్యుయల్ గురించి? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ కలుస్తాం, అరే ఎట్లరా అన్న, ఇదన్నా అదన్నా చెబుతూ ఉంటాడు, అంతా హ్యాపీ. కానీ వాడు వెళ్ళి ఏదైతే ఒక మార్క్ క్రియేట్ చేశాడో, నేను ఓపెన్గా చెబుతున్నా, 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళి నేను కూడా అంత చేయలేదు, వాడు ఒక్క సీజన్లో చేసి పడేసాడు. ఇందులో మొహమాటం ఏమి లేదు. అరే ఇప్పుడు బేసిక్ కొంతమంది అమ్మో వాడి జీవితం అంది తగ్గిద్దాం అది ఇది ఏమి లే, ఓపెన్గా చెబుతున్నా, సూపర్ చేసాడు ఇమ్ముగాడు. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. చాలామంది నన్ను అన్నారు సీజన్ 7 ఎంటర్టైనర్ అది ఇది అని. నేను చెబుతున్నా సీజన్ 7 ఎంటర్టైనర్ కానీ చెబుతున్నా, సీజన్ 8కి వెళ్ళినవాడిగా చెబుతున్నా. నేను 2 సీజన్స్లో చేసింది వాడు ఒక్క సీజన్లో చేశాడు. కమెడియన్స్ అందరి మీద మీరు చెప్పినట్టు గౌరవం పెంచాడు. కమెడియన్స్ కూడా విన్నర్కి అర్హులే అని నిరూపించాడు. లాస్ట్ టైం నేను రోహిణి గారు అనుకున్నాం, ఏంట్రా గెలవా కమెడియన్స్ మనల్ని ఇంతే ఉంటామా అనుకున్నాం. వాడు గెలుపు దాకా వచ్చాడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇమ్ముగాడే గెలవకపోతే ఇంకే కమెడియన్ గెలవడేమో అనిపించింది. ఇంత చేశాడు అబ్బా వీడే గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఎప్పటికైనా ఒక కమెడియన్ గెలిస్తే హ్యాపీ. చాలా మంది నెక్స్ట్ సీజన్కి కూడా ఇమాన్యుయల్ ఉంటారు అని కమెంట్లు పెడుతున్నారు. ఎలా అంటే విన్నింగ్ రానప్పుడు కొన్ని వీడియోస్ వైరల్ చేశారు, మీది రోహిణి గారిది. అరే మనం కమీడియన్స్ అని తీసుకుంటారు షో లేపడానికి, మన పర్సనాలిటీస్కో మనకో మనల్ని కప్పులు రావురా అని ఒకటి బాగా వైరల్ చేసిన తర్వాత కామెడీ వైజ్ చూడడం పక్కన పెడితే ఎమోషనల్గా చూస్తే చాలా మంది ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు. ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాల్సింది, ఇమాన్యుయల్ విన్నర్ అవ్వలేదు అని అన్నారు, చాలా మంది అన్నారు. నెక్స్ట్ సీజన్ కూడా వస్తే బాగుండని అంటే అంత లవ్ ఇచ్చారు ఆడియన్స్. ఏం చెప్తారు ఇలాంటివి వింటున్నప్పుడు యాజ్ ఏ కమీడియన్ గా, ఆర్టిస్ట్? అదే చెబుతున్నానండి. ఇది అంతా అయిపోయిన తర్వాత అయ్యో గెలుచుంటే బాగుండేది అనుకుంటారు, కానీ జరిగేటప్పుడు అనుకుంటే బాగుంటది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మనం ఒక సినిమా చూస్తాం, హీరో ఉంటాడు, కమెడియన్ ఉంటాడు. ఇప్పుడు హీరోకి హ్యాపీ ఎండింగ్ రాలేదనుకోండి, నువ్వు బాధపడతావు, నేను బాధపడతా. హీరో హీరోయిన్ కలవకపోతే అబ్బా కలవలేదేంట్రా, ఇంత ట్రాజడీ ఏంట్రా అని అనుకుంటాం. చిన్నప్పటి నుంచి మనం అంతే ఉన్నాం. కమెడియన్కి ఒక ట్రాజడీ ఎండింగ్ సరదాది ఏమైనా పెట్టారనుకో, మిస్ మ్యాచ్, అబ్బా ఇది భలే జరిగిందిరా నవ్వుకుంటాం. చిన్నప్పటి నుంచి మనకి అలా అలవాటు అయిపోయిపోయాం. ఇది రియాలిటీకి వచ్చేవాడు కూడా అలాగే తీసుకుంటున్నారు. ఇప్పుడు కమెడియన్ అనేవాడు సక్సెస్ రాకపోయినా కానీ ఇక్కడ దాకా వచ్చాడనే ఇదిలో ఉన్నారు. ఆ థాట్ ప్రాసెస్ని తీసి పక్కన పెట్టినాడు. ఎంటర్టైనర్ అనేవాడు విన్నర్ అవుతాడు. ఓకే, అది సూపర్. సరే, నేను ఇప్పుడు ఒక 2-3 వీడియోలు ఉన్నాయి, ప్లే చేస్తా. ఆ వీడియో చూడంగానే ఏమనిపించిందో చెప్పు సుబ్బు. షూట్లో నేను హీరోయిన్తో సరదాగా టీజ్ చేశానని చెప్పి హీరో గారు అయినటువంటి అమర్ నా మీద ఎలాంటి పగ తీర్చుకున్నాడో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు తెలిసింది. లాస్ట్ డే కాకినాడలో షూట్ జరుగుతున్నప్పుడు సుబ్బయ్య గారి హోటల్ నుంచి మొత్తం ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారు. కాకినాడలో లాస్ట్ డే షూట్ అనమాట. సాంగ్ Feb 6th కి మా సినిమా రిలీజ్ అవుతుంది, అందరికి తెలిసిందే కదా. షూట్ కోసం తెచ్చింది మనం తింటా కూర్చున్నాం అనమాట. ఎక్కడ తేజ ఇది? లాస్ట్ డే ప్యాచ్ వర్క్ ఆర్ఎఫ్సి. ఇది ఆర్ఎఫ్సి మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూసింది కాకినాడ, ప్యాచ్ వర్క్ ఉంటే ఆర్ఎఫ్సి చేసాం. షూటింగ్ లోనే కుకింగ్ చేసే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ హడావుడికి వంట చేయాలి, కుకింగ్ ఆయిల్ లేదు. ఏం చేయాలి సార్, ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి వాళ్ళు దీపారాజన చేస్తారే, ఆయిల్ వేసి దాంతో చేసిన వంట అది. అందుకే దారుణంగా ఉంది అది మాత్రం. పాపం హీరోయిన్ తెలియదుగా. షార్ట్ లో సీన్ ఏంటి, అమర్ చేసింది టేస్ట్ చేసి సూపర్ అనాలి. అది సినిమాలో సీన్ సూపర్ యాడ్ వచ్చింది. అది తింటే అది తెలియకుండా హీరోయిన్ పెట్టారట. అప్పుడు డైరెక్టర్ నో సూపర్ అంటే ఏ సూపర్ నయ్యే అంటే ఆవిడే నో సూపర్ బోలా అంటాడు. ఇది దిత్తే ఎక్స్ప్రెషన్ రావట్లే ఆవిడకేమో. సో లెట్టబడి తినేసి సూపర్ కట్టంగా. అదే నాది కూడా, అది లైవ్ ఇది మీకు. ఓకే, సూపర్. మొత్తానికి అలా జరిగింది అనమాట ఆ వీడియో. కానీ ఫుల్ ఫన్ తేజ, ఎక్కడికి వెళ్ళినా నవ్వుతూనే ఉంటావు, అసలు ఎప్పుడు బాధలు గీదలు ఏం కనపడవు అసలు. ఇవన్నీ కనిపించుకొని ఏం చేస్తామండి బాబు.
సూపర్. నెక్స్ట్ వీడియో ప్లే చేయండి. फिकर आजा इधर बीट पे लगा ले तू ठुमका మన ఇరానీ నవాబ్స్ ఓపెనింగ్ కి న్యూ ఇయర్ అంటే December 31st న్యూ ఇయర్ ఈవెంట్ ఒంగోలులో ఉంది. వెళ్తూ దారిలో మన ఇరానీ నవాబ్స్ ఓపెనింగ్ ఉంటే వెళ్ళాము. యాక్చువల్ ఆ రోజు ఫ్లైట్ లేట్ అయ్యి 2 hours లేట్ అయింది. మార్నింగ్ యాక్చువల్ మా ప్లాన్ ఏంటంటే 10కి వెళ్ళాలి అక్కడికి. 12-12:30 అయింది. అయినా చూడండి అంతమంది జనం వెయిట్ చేసి వాళ్ళు చూడంగానే డ్యాన్సులు వాళ్ళు ఎగురుతున్నారు మమ్మల్ని చూసి. వాళ్ళకే అంత ఊపు ఉంటే మనం మాత్రం అక్కడ దాకా వెళ్ళి మన కోసం చూస్తున్నందుకు చేయాలి కదా అని సరదాగా శోభ నేను వాళ్ళతో కలిసి సరదాగా స్టెప్పులు వేస్తూ అసలు వాళ్ళ లవ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. ఒక విలేజ్ లో అంతమంది లేడీస్ అండి. పొద్దున 10ంటికి వస్తాం అనుకున్నారా, లేట్ అయిందని మేము చెప్పాం ఇట్లా 12:30 1 అవుతుందని అని చెప్తే ఇంటికి పోయి భోజనం చేసుకుని మళ్ళీ కూర్చున్నారు అక్కడ. సూపర్. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళతో ఒక 2 hours స్పెండ్ చేసాం. ఇంకా అక్కడ మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళేది అది ఇది ఉందో లేదు ఎంతసేపు వెయిట్ చేశారు మా వాళ్ళు ఇదైందని చెప్పి మేము అక్కడ ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours ఉండి అందరితో మాట్లాడి ఫోటోలు దిగి ఆ రకంగా వచ్చాము. అండ్ ఎక్కడికి వెళ్ళినా శోభ అనేది అమ్మాయి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే అది మీకు కనబడుతుంది అక్కడ. ఎస్పెషల్లీ ఒకటి చెప్పాలి, ప్రతి ఒక్కరికి ఒక సపోర్టర్ ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగేటప్పుడు అమ్మా నాన్న, తర్వాత బ్రదర్స్ అను, తర్వాత ఫ్రెండ్స్ అను, ఒక వయసు వచ్చిన తర్వాత మనకంటూ వెల్ విషర్స్ అను కొంతమంది కావాలి. కానీ మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు నువ్వు పెట్టే పోస్టులు కానీ శోభా శెట్టి పెట్టే పోస్టులు చూస్తుంటే న్యాచురల్గా రియల్గా కొంతమంది ఫేక్గా ఫ్రెండ్షిప్ చేస్తాం. కొన్ని రిలేషన్స్ అవసరం కోసం వస్తాయి. కానీ మీ ఇద్దరిని చూస్తున్నప్పుడు మాత్రం నిజంగా రియల్గానే అనిపిస్తుంటాయి. ఎక్కడా కూడా వేరే. ఆవిడ కూడా చాలా ఎమోషనల్గా, తేజ నువ్వు లేకపోతే నా జర్నీ నెక్స్ట్ లెవెల్. నేను ఎవరైనా ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ని అనుకుంటాం, హస్బెండ్ అనుకుంటాం, ఓన్ బ్రదర్ని అనుకుంటాం. నువ్వేం కాదు, ఓన్లీ బిగ్ బాస్ వల్ల పరిచయం. ఆ బాండింగ్ బయటకు వచ్చాక కూడా కంటిన్యూ చేయడం అనేది ఆవిడ గొప్పతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాండింగ్ నిలుపుకోవడం మీ రెస్పెక్ట్ కూడా యాక్చువల్లీ. అండ్ నిజంగా ఫర్ ఎవర్ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరిది కూడా. సో ఏం చెప్తారు? స్టేజ్ మీద నేను ఇప్పుడు అంత ఓపెన్ గా నేను ఇప్పుడు అమ్మాయితో ఏం చెప్పలేదులే, కానీ తనే మొన్న ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్కి వెళ్తే స్టార్ మాలో తనే ఓపెన్ అయిపోయి ఏడుతుంది. ఓ అమ్మాయి ఏంది నువ్వేంది ఏడుతున్నావు ఏంటంటే అది నేను చెప్పలేదురా నాకు చాలా ఇదే అని చెప్పి చాలా ఎమోషనల్గా అమ్మాయి మాట్లాడుతుంది. ఫస్ట్ టైం వింటాం ఏంటి ఇంత ఎమోషనల్గా మాట్లాడుతుంది ఏంటి అని. ఇన్వాల్వ్ ఎప్పుడు నాతో కూడా చెప్పలేదు, ఓపెన్ అప్ అయ్యి స్టేజ్ మీద చెప్పింది. తేజ అనే వాళ్ళ లైఫ్లో ఉంటాం నాకు చాలా హ్యాపీ అది అది యాజ్ చీజ్ నేను అదే మాట చెబుతున్నాను అంతే. కొన్ని బాండ్స్ అండి ఎందుకు వస్తాయో తెలియదు, అది ఏర్పడిపోయింది. అది హోప్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరున్నా. ఈ బాడికి మీ అందరికి అర్థమైపోయింది. ఎస్ ఇట్స్ శోభాస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే శోభమ్మ. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే సర్ప్రైజ్ ఎలా చేయొచ్చు అనేది నేర్చుకోండి. నేను ఎందుకు ఇది పెట్టానంటే యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ కూడా మేము షో సిటీలో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలాంటి సర్ప్రైజ్ మనం ఎక్కడ ఉంటామో అక్కడికి వచ్చి చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఇలాంటి డిఫరెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండాలి. బట్ నా లైఫ్ లో ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బీ విత్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అమ్మాయి ప్రతి వీడియోలో మన ఇద్దరు లైఫ్లో హ్యాపీగా ఉండాలి, ఇదే జర్నీ కొనసాగుతూ ఉండాలి, ఈ వర్డ్ చెప్తూనే ఉంటుంది. అంటే అంత లవ్ అదంతా కూడా నిజంగా క్రేజీ. ఎంత బిజీ షెడ్యూల్లో మన క్లోజేగా అక్కడ కేక్ కటింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి ఎందుకులే అనుకోవచ్చు. కానీ మీరు అక్కడ బుక్ చేసి మాట్లాడి అది ఎట్లా చేశారు అదంతా? బేసిక్గా నిన్న షూట్లో మా ప్లాన్ ప్రకారం 4 to 6 మధ్యలో రావాల్సింది. షూట్ లేట్ అయింది. తనకి యాక్చువల్గా అయిపోగానే వేరే పార్టీ ఉంది వెళ్ళిపోవాలి. సర్లే లైట్స్ కూడా ప్లాన్ చేసావు, మరి రెడ్ కార్పెట్ సెలబ్రేషన్
బేసిక్గా ఇదేంటంటే క్యారవాన్ లోపల మన కోసం స్పెషల్ మొత్తం డెకరేట్ చేస్తారు వాళ్ళే, బర్త్డే వైబ్స్ తీసుకొస్తారు. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తారు వాళ్ళు. క్యారవాన్ డైరెక్ట్ ఇదిగో మొత్తం అట్లా సెటప్ తీసుకొస్తారు. నేను షూట్ నుంచి స్టార్ట్ అవుతున్నాను, మీరు షూట్ లొకేషన్కి వచ్చేయండి అంటే తుక్కుగూడ మల్లెమాల స్టూడియోస్ కి అక్కడికి వచ్చి రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు పక్కన ఆపుకొని వాళ్ళు మేము వచ్చేవాడికి రెడీ పెడితే కారు తీసుకెళ్తా అమ్మ మనం దీంట్లో వెళ్తా ఇంటికి, నేను వేరే వెహికల్ మాట్లాడా అన్న. ఏంటాను తలుపు తీసి చూస్తుంది, ఒరే ఏంట్రా ఇది అని, రా తీసుకెళ్తానని తీసుకెళ్ళా. ఆ వెహికల్ ఎక్కి ఇంటి దాకా అదే క్యారవాన్ లో ఇంటికి వచ్చింది క్యారవాన్. సెలబ్రేషన్ చేసుకుంటే అదంతా ఆన్ ద వే, బస్ జర్నీలో అదంతా ఆగి ఉన్న బస్సు కాదు, ఓకే. అంటే మూవింగ్ ఉంది. నేను ఇంకా ఆగిన బస్ లో పక్కన అట్లా చేసారేమో. ఎక్కేటప్పుడు బాంబులు అన్ని పేల్చామా, అయిపోగానే వాళ్ళు సర్దేసుకున్నారు, ఇక బస్ మూవింగ్ ఆన్ ద వే వెళ్తూ ఇంటికి వెళ్తూ ఆ సెలబ్రేషన్స్ అయిపోగానే ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను మా ఇంటికి వెళ్ళిపోయా. ఆన్ ద వే సెలబ్రేషన్ అది. ఆమె టైం డిస్టర్బ్ కాల, నా టైం డిస్టర్బ్ కాల. ఆవిడకి మళ్ళీ వేరే పార్టీ ఉంది అక్కడ పోయాలి, మళ్ళీ దీనికోసం టైం ఎందుకు, స్వీట్ సర్ప్రైజ్ ఒకటి ఇద్దాం మెమరీగా ఉంటది కదా అని చెప్పి ఆ థాట్ వచ్చి అప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడి సెట్ చేసింది ఇదంతా. ఓకే, సూపర్ సూపర్. ఎవరు ఇక్కడ అప్రోచ్ అయింది ఎట్లా? అది షో సిటీ హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రకంగా ఇలాంటి సర్ప్రైజ్ బర్త్డే పార్టీలు క్రేజీ ఉంటాయి వాళ్ళ దగ్గర, థాట్స్ ఇంకా చాలా ఉంటాయి. ట్రైన్ సర్ప్రైజ్, కార్ సర్ప్రైజ్లు, బైక్ సర్ప్రైజ్లు ఎన్నైనా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది, మనకి ఇది కన్వీనియంట్ కదా అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళే సజెస్ట్ చేశారు బాగుంటది అన్న అని. చాలా బాగుంది. మన టైం నిజంగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఆల్మోస్ట్ ఒక 2 hours పాటు బుక్ చేసుకుంటే మనం అందులో జర్నీ చేసుకుంటా మన సెలబ్రేషన్స్ కానీ మన ఆల్మోస్ట్ మనం ఒక 8 to 10 members దాకా పడతారు దాంట్లో. మా టీం అందరం ఇక సరదాగా వెళ్ళి ఆ రకంగా వెల్కమింగ్ అది ఇది క్రేజీ చాలా బాగుంది యాక్చువల్లీ. మామూలుగా పిత్రపోయింది పాప కూడా, ఒరే ఏంట్రా ఇది. అక్కడ టీవీలో కూడా మంచిగా పాట ప్లే అవుతుంది, ఫోటోస్ కలెక్ట్ చేశారు అంతా కూడా. అసలు ఆ ఫోటోలు అనేది క్రేజీ, అసలు భలే పెట్టారు. ఆల్మోస్ట్ 25 to 30 ఫొటోస్. అవును, ప్రతిదీ మా మెమరీస్ అన్ని ఆల్మోస్ట్ 2 years నుంచి ఉన్నాయి మొత్తం ఫోటోలని సెలెక్ట్ చేసి పెట్టారు మా షోస్ లో గానీ మేట్ ఈవెంట్స్ కానీ మంచిగా అనిపించింది. అదే శోభ అనే అమ్మాయి చెప్తున్నా కదా అన్నట్టు నేను చెబుతున్నా, అలాంటి పర్సన్ ప్రతి ఒక్క లైఫ్ లో ఒక ఫ్రెండ్ గా ఉండాలి. నా లైఫ్ లో అయితే ఉంది, ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ఉంటది అనుకుంటున్నా. లేకపోతే తెచ్చుకోండి, అలా ఒక పర్సన్ ఉండాలబ్బా. అందరూ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళలేం కదబ్బా, బిగ్ బాస్ లోనే అలా అని కూడా దొరుకుతారంటావా? నమ్మకం, ట్రస్ట్ అంతే. ఆ బాండింగ్ అది ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఆవిడ కూడా రీసెంట్ గా ఒక డిజైనర్ స్టూడియో ఓపెన్ చేసింది, CEO ఆఫ్ అని చెప్పి మీరు పెట్టారు. యాక్చువల్లీ చాలా బాగుంది. యాక్చువల్లీ CEO ఎంటర్ప్రెన్యూర్ ఆల్మోస్ట్ 5 వర్క్ చేస్తున్నారండి తన కింద పెట్టి 3 to 4 months. ఇట్స్ గోయింగ్ గుడ్, క్రేజీ. ఇది ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పటి నుంచో ఉంది నాతో, ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ నుండి చెప్తుంది నేను పెట్టాలి డిజైనర్ స్టూడియో, నాకు ఆ థాట్ ఉంది అది ఇది అని. అదే అనుకుంటే ఆగే రకం కాదండి, చేసే రకం. చాలా మంది, నేను కూడా చెప్తున్నా, కొన్ని అనుకుంటూ ఉంటా చేయను, చేద్దాం అనుకుంటా, కానీ శోభ మాత్రం అనుకుంటే చేసిద్ది. ఏదైనా అవనిరా, నేను ట్రై చేస్తా, సక్సెస్ అయితే హ్యాపీ అంది. చాలా మంచిగా ఆల్మోస్ట్ ఒక 5 to 6 members కి జాబ్ ఇస్తుంది, జాబ్ ఇచ్చింది. ఇంకా అంతకంటే ఏం కావాలి, ఎంటర్ప్రెన్యూర్ ఏదన్నా. ఇది ఇంకా గ్రోత్ అవ్వాలని చెప్పి హోల్ హార్టెడ్ గా విష్ చేస్తున్నా. ఇంకొకసారి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మా. సూపర్ సూపర్. ఓకే, ఫైనల్ గా ఒక 2 questionలతో ఎండ్ చేస్తాను. రీసెంట్ గా మా సంక్రాంతి అనగానే మనకు సినిమా గుర్తొస్తుంది, ఆ సినిమా అనగానే మనకు మెగాస్టార్ గారు గుర్తొస్తుంటారు. ఇప్పుడు ఈ సంక్రాంతి నుంచి మన శంకర వరప్రసాద్ గారు బాగా మామూలుగా చేయలేదు రచ్చ, బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు ఏం చెప్తావు అసలు సినిమా చూసి? మెగాస్టార్ గారు అని చెప్పి సినిమాల్లో చూసి సార్ని మెగాస్టార్ అన్నారు. నిజ జీవితంలో కూడా ఆయన మెగాస్టార్ అనిపించుకోవడానికి నా దగ్గర ఒక రీజన్ ఉందండి. రీసెంట్ గా సావిత్రి గారి బుక్ లాంచ్ ఒకటి జరుగుతుంటే బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు గెస్ట్లుగా వచ్చారు కదా. అంతా అయిపోగానే అయిపోయింది 7:38కి. నేను మా మదర్తో వెళ్ళా. ఎవరికైనా మెగాస్టార్ గారు, నేను అక్కడ దగ్గర నాకు ఇన్విటేషన్ వచ్చింది దానికి, నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అమ్మగా ఇక్కడే ఉంది, వెళ్దాం రామ్మ అని మా అమ్మని కూడా తీసుకెళ్ళి, చిరంజీవి గారు వస్తుందంటే వస్తా అని వచ్చింది. ఇక రాగానే వెళ్ళిపోతున్నారు, సార్ది అయిపోయింది, బౌన్సర్స్ అందరూ హడావిడి మీరు చూసే ఉంటారు, బయటికి వెళ్ళిపోతున్నారు, అందరూ ఫోటో వెళ్తున్నారు కదా. వెళ్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను, మధ్యలోండి హాయ్ సార్ అన్న. వెళ్తే చూసి, హే తేజ బాగున్నావా అన్నారు. బాగున్నా అమ్మ ఫోటో అంటే ఒక నిమిషం వెళ్తున్నా. ఆయన ఆగి వెనక్కి వచ్చి ఒక నిమిషం ఎక్కడ ఉన్నారంటే, అమ్మ ఏం పేరు, ఒకసారి పక్క రండి అని బౌన్సర్లను పక్క జరిపి, ఏం పేరు అమ్మ, లక్ష్మి గారు, అమ్మ రామ్మ అని చెప్పి పిలిచి, ఆ తేజ తీసుకో ఫోటో అని చెప్పి ఫోటో ఇచ్చి, ఓకేనా తేజ జాగ్రత్త ఇల్లు, అమ్మ జాగ్రత్త అమ్మ బాగున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోయారండి ఆయన. నాకు ఆ మూమెంట్లో మనం అడిగి ఫోటో ఇవ్వటం ఉంది, నేను జస్ట్ చూసి అంత ఫ్లోలో ఆయన వెళ్ళిపోవచ్చు. అసలు చూసి అరే మనకు తెలుసు కదా, ఒక మాట పలకరిద్దాం అని చెప్పి ఆయన తేజాన్ని పలకరించి ఆపి ఒక ఫోటో ఇచ్చాడు కదండి. అసలు నాకు మామూలుగా అనిపించలేదు, అంతమంది జనాలు కూడా గుర్తుపట్టి ఆగాడంటే మామూలు విషయం కాదు అది. అందుకే ఆయన సినిమాల్లోనే కాదు నిజ జీవితం కూడా మెగాస్టారే ఆయన. మన అనుకున్న వాళ్ళకి ఆయన కావాలంటే చేసి పెడతాడని చెప్పి నిదర్శనం అంతే. ఆయన దట్టు ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వటం,
దట్టు మా అనిల్ అన్నకి బ్యాక్ టు బ్యాక్. సంక్రాంతికి అల్లుడు వచ్చి వెళ్ళినట్టు సంక్రాంతికి వచ్చినప్పుడల్లా హిట్ కొట్టుకుని తీసుకెళ్లిపోతున్నారు ఆయన. అంతే. అనిల్ అన్నది నాది. అనిల్ అన్న సీనియర్ కాలేజీలో. ఆహా, చెప్పావు కదా బిగ్ బాస్ హౌస్ లో. బికాస్ అప్పటి నుంచి అన్న మంచి ర్యాపో ఉంది. అండ్ లాస్ట్ టైం కూడా మూవీలో ఇస్తా అన్నప్పుడు నేను బిగ్ బాస్ పోయినా. ఆయన అంటాడు నేను ఇద్దాం అనుకున్నప్పుడు నువ్వు హౌస్ లోకి వెళ్తావు, ఇక నన్ను బయటకు వచ్చేవు నాకు ఈ లేదేంద్రా అంటావు, నాతో కుదరదురా నీకు అంటే. అన్న సరేలే అన్న, ఓకే అన్న, నువ్వు ఎప్పుడంటే అప్పుడు చూడలే అన్న అని చాలా కనపడిన ప్రతిసారి చాలా ఆప్యాయంగా ఏరా తేజ ఏమి నడుస్తుంది, వాట్స్ హ్యాపెనింగ్, ఇంకేం చేస్తున్నావు, ప్రజెంట్ వర్క్స్ ఏంటి అయ్యి వాటి మీద ప్రతిసారి యూట్యూబ్ వీడియో అరే అది చూసాను రా బాగుందిరా, కొన్ని నాకు మీమ్స్ పంపిస్తాడు, నా మీద వచ్చి మీమ్స్ పంపిస్తారు సరదాగా. చాలా అంటే ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా ఇప్పుడు ప్లేస్లో ఆయన అనుకోవడం ఒక రేంజ్లో ఉన్నాడు. నాకు ఫస్ట్లో పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన. ఆయనలో ఇసువంత కూడా ఏమీ మార్పు రాలేదు. నన్ను ఇప్పటికీ ఎలా ట్రీట్ చేస్తా, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తా, ఇప్పటికీ అలాగే ట్రీటింగ్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయంలో అనిల్ అన్నకి. ఇటువంటి సక్సెస్లు ఇంకా ఈ సక్సెస్ రేట్ ఆగకూడదన్నా, వెళ్ళిపోతూ ఉండాలి అంతే. నువ్వు ప్రతి సంక్రాంతికి రావాలి, నేను మళ్ళీ మా ఫ్యామిలీతో మీ సినిమా చూస్తూ ఉండాలి. కుదిరితే ఎప్పుడన్నా ఒకసారి అందులో అట్లా ఉండాలి అంతే. అట్లా వెళ్ళిపోతావు. చాలా F3 సినిమాలో చేశాక నిరుపుతేగలి పాపం అన్న మాత్రం నాకు వీడియో ఇప్పిస్తున్నారు వెంకటేష్ గారితో. అప్పుడు వెంకటేష్ గారికి హెల్త్ అప్సెట్ అయ్యి అవ్వలేదులే కానీ మనకి, లేదంటే అప్పుడు చేసేవాళ్ళు వీడియో కూడా. ఓకే సరే, ఇప్పుడు ఎవరికైనా ఫ్యూచర్లో నువ్వు అనుకునే బాగా ఇష్టమైన వ్యక్తితో ఒక ఫుడ్ వీడియో వస్తే నువ్వు టెన్షన్ పడే సందర్భం వస్తుందా? నీకు ఫేవరెట్ పర్సన్ అంటే ఎవరు? ఆ టెన్షన్ పడే వీడియో ఏంటి? కనీసం 1-2 ఉంటుంది. నాకు 2 ఉన్నారు, నీకు ఎట్లా? నేను మాట్లాడి ఈ పేర్లన్నీ టెన్షన్ పడేయానండి బాబు. అంతే ఆయన వెళ్ళిపోయింది ఫ్లోలో. నానిగారిది ఎంత బాగా వచ్చింది, శిరీష్ గారిది ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు చాలా భయపడ్డాను నిజంగా. అది ఎంత క్రేజీగా ఉంది తెలుసు, అది ఆప్యాయంగా ఉంది ఆయన చెప్పేది. చాలా బాగుంది. అది 3 million పోయింది, అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రకంగా ఈ పెద్ద పెద్ద హీరోలు ఎవరు వచ్చినా ఆబ్వియస్లీ టెన్షన్ వస్తుందండి. సరే టెన్షన్ పక్కన పెట్టేజా, నెక్స్ట్ ఎవరిది నువ్వు అనుకోని సెలబ్రిటీ ఒకళ్ళు కాల్ చేశారనుకో, ఆ రోజు ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? నీకు ఒక 5 members బాగా ఇష్టం, ఒక్క మెంబర్ చెప్పు. ఎందుకంటే మనకి ఇష్టమైన పర్సన్ ఎదురు చూస్తున్నప్పుడు మనం మాట్లాడలేం, ఎందుకంటే మన లోపల ఉన్నది మర్చిపోతాం. మెగాస్టార్ గారండి. ఎస్, అది చెప్తావు చూస్తున్నా నేను. కాదు, ఆయనతో వీడియో చేయాలని ఆలోచన రావడం కూడా తప్పే. అంత పెద్ద స్థాయి వ్యక్తితో మనం వీడియో ఎక్స్పెక్ట్ చేయకూడదులే, కానీ నాకు ఆశ కూడా లేదు. ఏమో నేను దాని గురించి ఎప్పుడు ఆశ కూడా పడలేదు. నేను చెప్పాక నేను ఇప్పుడు ఆశ పెట్టుకుని మళ్ళీ ఫీల్ అవుతాను అట్లాంటి ఏం ఉండవులే, కానీ ఆ స్థాయి వేరండి బాబు. అట్లాంటి వాళ్ళు మనతో వీడియోకి రారు, చూసి ఓకే మనల్ని వాళ్ళు చూశారు, గుర్తించారు, ఆ గుర్తింపు చాలు అంతే. పోన్లే, ఒకవేళ ఫ్యూచర్లో ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చిరంజీవి గారు బాగా దోశలు బాగా వేస్తారు, చేపలు వేసినప్పుడు పక్కన చెఫ్ ఏదో అందిస్తున్నారు కదా అనుకున్నా, అబ్బా అనిల్ అన్న పిలిచుంటే నేనే నా నూనె అందించేవాడిని కదా అనుకున్నా. అక్కడ పక్కన చెఫ్స్ ఉన్నారు కదా, ఆయిల్ ఇయటం సార్కే, అది అనిల్ అని చెప్పొచ్చు కదా, నేను ఆ నూనె అందించేవాడిని కదా, ఏం మాట్లాడి నుంచునేవాడిని కదా అక్కడే నాకు అనిపించింది. తర్వాత అడుగుదాం అనుకున్నా కూడా, అన్న ఇప్పుడు బిజీగా ఉన్నాడు కానీ తర్వాత కలిసినప్పుడు గ్యారెంటీ అడుగు, అన్న నువ్వు చిరంజీవి గారితో దోశలు వేసావు, నేను నుంచునేవాడిని కదా, మొక్క ఏదో టేస్ట్ చేసేవాడిని పక్కన నుంచని, నేనేం ఇబ్బంది పెట్టేవాడిని కాదు కదా అని అడగాలనుకుంటున్నా. అనిల్ అన్న ఈసారి ఫస్ట్ నేను కలిసినప్పుడు అడిగే ఫస్ట్ ప్రశ్న అదే. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చూసేస్తారు, లేదు టెలికాస్ట్ నువ్వు అడిగేలాగా చూసేస్తారు, ఇక్కడే చేస్తారు. పెట్టాను, కంగ్రాట్స్ పెట్టాను అన్న కూడా. అన్న మామూలు బిజీ లేదు ఇప్పుడు అంతా, కుదిరినప్పుడు ఒకసారి ఆఫీస్ పోయి కలిసి వద్దాం అని చెప్పి ఆగాను అంతే. ఓకే సూపర్. సో తేజ, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు తెలుసు, కొద్దిగా అంటారు కదా, గ్రోత్ అనేది ఒక్కసారిగా రావాలని ఎప్పుడు మీరు అనుకోవాలా. చిన్న చిన్నగా ఎక్స్పెక్టేషన్సే లేకుండా ఒక్కొక్కసారి పిఆర్ ఇంటర్వ్యూస్కి వచ్చి గంటలు మీరు వెయిట్ చేశారు, మేము లైవ్లో చూసాము. కెమెరాలు తెచ్చుకుని ఒక 2 గంటలు 3 గంటలు అందరి ఇంటర్వ్యూస్ అయిపోయాక మీకు ఇచ్చిన టైమింగ్ మీరు చూసుకుని వెళ్ళారు. అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఈరోజు టేస్టీ తేజ అనే ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకుని 2 సార్లు రియాలిటీ షోకి వెళ్ళి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా తేజ అన్న, బయటికి కార్లో ఆటోలో వెళ్ళిన చిన్న పిల్లలు కూడా అన్న సెల్ఫీ అన్న, కొన్ని వీడియోస్ చూసినప్పుడు మెమరబుల్. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలి, ఎందుకంటే మాకు తెలిసిన వ్యక్తులు కొంచెం ముందుంటే అమీర్ అన్నట్టు సపోర్ట్ చేస్తూ ఉంటుందని చెప్పి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది తేజ. అప్పటి నుంచి ఎప్పుడు మిమ్మల్ని చూస్తుంటే 5 yearsలో లాట్ ఆఫ్ చేంజ్. సో ఇదే హ్యాపీనెస్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టార్టింగ్ స్టేజ్లో కూడా నాకు తెలియని కొన్ని చాలా మిమ్మల్ని ఫోన్ చేసి అడిగేవాడిని, ఇట్లా ఇదిగో వీళ్ళు ఎట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా ఎలా చేయొచ్చు ఏంటంటే నాకు అప్పుడు బెస్ట్ సజెషన్స్ ఇచ్చి, కలవకపోయినా మనం చాలాసార్లు ఫోన్లే మాట్లాడాం, కొన్నేళ్ళు 5 ఏళ్ళు ఫోన్లోనే మాట్లాడాం. మేడం కలవడం ఎప్పుడూ ఏదో ఈవెంట్లో అనుకోకుండా కలిసిందే, అలా అనుకోకుండా కలిసిందే. కానీ ఎవరి ద్వారానో ఒక ఈవెంట్లో ఇలాగే ఇంటర్వ్యూస్ అప్పుడే ఏదో కలిసి నెంబర్ తీసుకొని ఏదో మాట్లాడాము. అప్పుడు నాకు పిఆర్స్ కాంటాక్ట్ అని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటో అవన్నీ తెలియకపోతే కొన్ని మిమ్మల్ని అడిగాను. మీరు బెస్ట్ సజెషన్స్ ఇస్తాను, ఇది వీళ్ళోకే ఇది ఇలా చేయొచ్చు అని చెప్పి చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. అప్పుడు
థ్యాంక్ యూ, అది ఎప్పుడు ఏమీ మర్చిపోలేదు. అది ఇలాగే సపోర్ట్ కొనసాగిస్తూ ఉండాలి మీరు కూడా. మా సుమతి శతకం వస్తుంది February 6, అవును. మర్చిపోకుండా చూడండి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా తేజ. చూసి ఎలా ఉందో మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ చెప్పండి. రివ్యూ అవసరం, రివ్యూ ఎందుకు కాంటెస్ట్ పెట్టావు కదా, నీతో ఫుడ్ తినొచ్చు అని చెప్పావు కదా, ఇంటర్వెల్ ముందే కాన్సెప్ట్ ఇంటర్వెల్ ముందేనండి, అదే తొండి చేయకూడదు దాంట్లో. అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ వస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇక్కడ దాకా వచ్చాము. ఐ హోప్ నాకు చేతనైన ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను. ఎంటర్టైన్మెంట్ చేసినంతకాలం ఆదరిస్తూ ఉన్నాను అంతే. ఖచ్చితంగా ఆదరిస్తారు. నువ్వు నవ్విస్తున్నావు, ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, తప్పకుండా నిన్ను ఫాలో అవుతాం మేమందరం. నువ్వు కూడా అదే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2026లో అయినా పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఏమైనా వచ్చుద్దేమో చూద్దాం తేజ. డన్. ఎవరు ఇన్విటేషన్ కార్డు ఇస్తారేంటనేది ఒక చిన్న క్యూరియస్ కూడా వెయిట్ చేద్దాం అయితే మొత్తానికి. డన్ అండి. సరే, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.